హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఈరోజు మనం నన్ను ఉరితీయండి అనే ఒక చక్కటి నవలను వినేద్దామండి. ఈ నవల అపరాధ పరిశోధన మాసపత్రికలో ప్రచురింపబడింది 1974 సంవత్సరంలో. రచించినది కె శివరాం గారు. ఇక కథ మొదలు పెడదామా? అర్ధరాత్రి తరుణేశ్వర్ భార్య సుగంధి, తరుణేశ్వర్ తాత ముత్తాతల కాలం నాటి వాళ్ల నుండి తరుణేశ్వర్ వరకు గల వ్యక్తుల్ని దుయ్యబడుతోంది. కేకలతో, అరుపులతో పడక గది నుండి వాళ్ల వంశాన్ని నానా తిట్లతో ఆడిపోసుకోవటం స్పష్టంగా వినపడుతోంది తరుణేశ్వర్కు. మెల్లగా పడక గదిలోకి అడుగుపెట్టాడు క్రోధంతో. భర్తను చూడగానే సుగంధి మరింత గట్టిగా శాపనార్థాలతో దుమ్మెత్తిపోస్తోంది ఎడతెరిపి లేకుండా. భార్యను యగాదిగా చూశాడు నిప్పు కణాలు రాల్చే కళ్ళతో. అతనిలోని ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆకలిగొన్న బిబ్బులిలా మారిపోయాడు. నిబ్బరించుకోలేకపోయాడు తన ఆవేశంతో. ఒక్క ఉరుకు ఉరికాడు. మంచం మీద కూర్చుని నోటికొచ్చినట్లల్లా వాగి సుగంధి మీద పడ్డాడు. సుగంధిని మంచం మీదికి నెట్టి అదిమి పట్టుకుని గొంతు మీద చేతులుంచి గట్టిగా పట్టుకునేశాడు. సుగంధి కిక్కురు మనలేకపోయింది. ఊపిరాటం లేదు. భర్త చేతులు గొంతు నులిమేసే వల్ల ఆగిపోయాయి చివాలున. ఇప్పుడు చంపితే ఒక్కసారిగా చస్తావు, నువ్వు అలా చావకూడదు అని తరుణేశ్వర్ బుసలు కొడుతూ తన ఎడమ చేతిని ఆమె గొంతును అదిమిపెట్టి ఉంచి కుడి చేతితో అందిన గుడ్డనందుకుని సుగంధి నోట్లో కుక్కేశాడు భీకరంగా. కాళ్ళు చేతుల్ని ఇరికించి పట్టుకుని తుండుగుడ్డలతో బిగించి బంధించాడు బలంగా, ఆవేశంతో. సుగంధి భర్త చర్యలకు గిజగిజలాడిపోయింది. భయంతో గుండెలు దడదడలాడిపోతున్నాయి. అప్పటికే శరీరమంతా చెమటలతో తడిసిపోయింది. నోట్లో గుడ్డలు కుక్కటం మూలంగా దవడలు నొప్పి పుడుతున్నాయి. ఊపిరాటం కష్టంగా ఉంది. తరుణేశ్వర్ కత్తిని చేత పెట్టుకుని వచ్చి భార్యకెదురుగా ఝుళిపించాడు క్రూరంగా చూస్తూ. సుగంధి బిత్తరపోయింది. భర్త చేతిలో కత్తిని చూడగానే పైప్రాణాలు పైనే ఎగిరిపోయినంత పనైంది. భయంతో అటూ ఇటూ కదలపోయింది. కాళ్ళు చేతులు కదలలేకపోయాయి. బంధించటం మూలంగా అరవబోయింది. అరవలేకపోయింది. నోట్లో గుడ్డలు కుక్కబడి ఉండటం మూలంగా. బెదురుచూపులతో భర్తను చూసింది సుగంధి. ఏం ఆశ్చర్యపోతున్నావా? గర్జించాడు తరుణేశ్వర్ సుగంధిని మింగేసేటట్లు చూస్తూ. తన భర్తను విచిత్రపోయి చూసింది సుగంధి. నీవనుకున్నంత చెమటను కాను. నాకు రోషం పౌరుషం ఉంది. ఆత్మాభిమానం చావలేదింకా అంటూ ఉరిమి చూస్తూ కత్తిమనును సుగంధి కంఠం మీద మోపాడు. తరుణేశ్వర్ రొప్పుతున్నాడు ఆగ్రహావేశాలతో. ఉడికిపోతున్నాడు కసితో. సుగంధి గిజగిజలాడిపోయింది. కత్తి కంఠంలో దిగబడుతుందని. చెప్పు, చంపమంటావా? నిన్ను చంపటానికి నీ వద్దనే అనుమతి అడుగుతున్నానని ఆశ్చర్యపోకు. నీవింతకాలం నాకు భారీగా ఉండి కష్టసుఖాల్ని రుచి చూపిన దానవు. ఆ విశ్వాసంతోటే నిన్ను అడిగి చేయాలనుకుంటున్నాను హత్య అంటూ తరుణేశ్వర్ సుగంధి ఆలోచించుకోవటానికి తావిచ్చాడు. సుగంధి గుండెలు దడదడలాడిపోయాయి. కనుగుడ్లు మిటకరించి చూస్తూ ఉండిపోయింది. చావడానికి నీకిష్టం లేదా? చెప్పు, విడాకులు ఇచ్చుకుందాం. విడాకులు ఇచ్చుకోవడానికే నామర్దా అనుకుంటావా? విడాకులు ఇచ్చుకోకుండా ఎవరి దారి వాళ్ళని చూసుకుందాం. మొత్తానికి ఈరోజు మనిద్దరి మధ్య ఉండే బంధం తెగిపోవాలి శాశ్వతంగా. అర్థమైందా? నీ నోట్లో గుడ్డను తీస్తాను. అరవడానికి ప్రయత్నించావో ఈ కత్తి కసుక్కున నీ గుండెల్ని గొంతుని గుచ్చేస్తుంది, జాగ్రత్త హెచ్చరించాడు తరుణేశ్వర్ రౌద్రావేశాలతో సుగంధి నోట్లోని గుడ్డని వెలికి తీస్తూ. నువ్వు ఒక మనిషివేనా? అరిచింది సుగంధి నోట్లోకి తడిని తెచ్చుకుంటూ. రాస్కెల్ అంటూ తరుణేశ్వర్ సుగంధి చంపని చెళ్ళుమనిపించాడు. నేను మనిషిని గనుకనే నువ్వు నా అర్ధాంగివన్న అర్థంతో నిన్ను అడుగుతున్నాను, ఏం చేయమంటావని. ఏమిటిదంతా? నీకు పిచ్చి పట్టిందా? అయోమయంగా అడిగింది సుగంధి. పిచ్చి పట్టుంటే చచ్చుండేదాని వీపాటికే. నేను అడిగిన దానికి బదులు చెప్పు గర్జించాడు హుంకరిస్తూ. మీరడిగిన వాటికి ఏ భార్య సమాధానమివ్వదు. నా భార్య సమాధానమిస్తుందని నాకు తెలుసు. నేనేమంత తెగించిందాన్ని కాదు, మీ చెల్లెల్లాగా. మా చెల్లెలు ఊసెత్తావో నరికేస్తాను. ఏం, మీ చెల్లి ప్రేమ గీమా అని ఎవన్నో లేపుకెళితే మంచిదా? దాన్ని ఇంట్లో అడుగు పెట్టనివ్వనందుకు నేను చెడ్డదాన్నా? ముమ్మాటికి నువ్వు చెడ్డదానివే. నాలో మీరేం చెడ్డ చూశారు? నేనేమిటే, ఈ ఊరే చేస్తుంది. నువ్వు మన పక్కింటి ప్రసాద్తో తిరగటం పళ్ళు కొరికాడు తరుణేశ్వర్. దిమ్మ తిరిగిపోయింది సుగంధికి. తన భర్త తనకు పక్కింటి ప్రసాద్కు అక్రమ సంబంధం అంటగడుతున్నాడేమిటి?
అబద్ధం, సర్వ అబద్ధం అరిచేసింది బిగ్గరగా సుగంధి. చెంప చెళ్ళు మనిపిస్తూ, అరవకూడదు, మెల్లగా చెప్పు, మన మాటలు ఎవ్వరికీ వినపడకూడదు హెచ్చరింపు జారీ చేశాడు తరుణేశ్వర్. అరవక ఏం చేయమంటారు? నాకు ప్రసాద్కి రంకుతనం అంటగడితే మీ చెల్లెల్లా నేనేమంత నీతిబాహిరాల్ని కాదు బొంగిరిపోయింది సుగంధి కంఠం. మా చెల్లెలి పేరు ఎత్తొద్దన్నాను, దాన్ని పంపించేశావు, దాని మాట నీకు అనవసరం. ఇక నేను అడిగిన వాటిలో నీకేదిష్టం, ఏది చేయమంటావో చెప్పు. ఏది చెప్పనంటావా? నీకు ప్రసాద్కి ఉన్న సంబంధాన్ని మీ పుట్టింటి వారికి చెప్పి వీధిలో చెప్పి అల్లరి చేసేస్తాను, ఇంట్లో నుండి నెట్టేస్తాను కసిగా అన్నాడు. నేనే ఇంట్లో నుండి వెళ్ళనన్నా వెళ్తాను, కానీ మీరు మాత్రం ప్రసాద్కి నాకు అక్రమ సంబంధం ఉందని అనకండి, అపోహపడకండి. ఏ ఆడది తను నీతిబాహ్యురాలనని చెప్పుకోదు భర్త ముందు. బయలుదేరు, మూటాముల్లే సర్దుకో. నేను రైల్వే స్టేషన్ వరకే వస్తాను. రైలుంటే టికెట్ కొనిస్తాను, లేకుంటే నిన్ను అక్కడ వదిలిపెట్టేసి వచ్చేస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం అంటూ తరుణేశ్వర్ భార్య కట్లను విప్పేశాడు. నా మీద కక్ష కొద్దీ గౌరీ మీకేవేవో చెప్పి వెళ్ళిందండి. మీ మనసుని విరిచేసింది. నా మాట నమ్మండి, నాకు ప్రసాద్కి ఎటువంటి సంబంధము లేదు. కట్లు విప్పగానే తరుణేశ్వర్ కాళ్ళు పట్టుకుని వేడుకోసాగింది సుగంధి. గౌరీ, ఆ పేరు ఉచ్చరించడానికే నీకు అర్హత లేదు. బయలుదేరు. మీరెందుకనో మారిపోయారు. నా మీద అపనింద మోపి విడిపించుకోవాలని చూస్తున్నారు. నేనెక్కడికి వెళ్ళను మిమ్మల్ని విడిచి చెప్పింది ఏడుస్తూ. వెళ్ళొద్దు, కానీ ఏం చేయమంటావో చెప్పు. చంపమంటావా? హుంకరించాడు తరుణేశ్వర్. యాండి, నన్ను క్షమించండి బావురుమంటోంది సుగంధి. తరుణేశ్వర్ గబగబా ఆమె గుడ్డల్ని సంచిలో కుక్కాడు. సంచిని ఆమె ముఖానికి విసురుతూ బయలుదేరు అంటూ నెట్టాడు ఇంటి వెలుపలకు. తను మొండికేస్తే ఏదైనా అఘాయిత్యం చేయగల ఆవేశంలో ఉన్నాడు కనుక నిదానంగా కారణం తెలుసుకుని భర్త మనసు ప్రకారం మెలగవచ్చన్న నమ్మకంతో సుగంధి రైల్వే స్టేషన్కు నడిచింది భర్తతో. మార్గమధ్యలో మౌనంగానే నడిచారు. అర్ధరాత్రి కావటం మూలంగా రైళ్లు లేవా సమయానికి. భార్యను స్టేషన్లో వదిలిపెట్టి తరుణేశ్వర్ భారం తగ్గినవాడిలా తేలిక మనసుతో ఇల్లు చేరుకున్నాడు. ఇంటి తలుపులకు తాళం పెట్టలేదు. తను మర్చిపోయి ఉంటాడని అనుకున్నాడు. భార్యను ఇంటి నుండి తరిమిన ఆవేశంలో తలుపుల్ని తెరవబోయాడు తరుణేశ్వర్. ఆగు అంటూ నలుగురు పోలీసులతో ఇన్స్పెక్టర్ ధనార్జనరావు తరుణేశ్వర్ని చుట్టుముట్టేశాడు. తరుణేశ్వర్ తడబడిపోయాడు. పోలీసులు చుట్టుముట్టగానే ఎందుకు ధైర్యం కూడా గట్టుకుని అడిగాడు. ప్రసాద్ని హత్య చేసినందుకు ఇన్స్పెక్టర్ చెప్పాడు గంభీర స్వరంతో. ప్రసాద్ హత్య అనగానే తరుణేశ్వర్ గుండెలు ఢమఢమలాడిపోయాయి. అదురు బెదురులతో సంభ్రమాశ్చర్యాలతో స్తంభించిపోయి నిలబడిపోయాడు. మరుక్షణంలో ఏదో నిర్ణయించుకున్నవాడల్లా తన పెదాల మీదకు చిరునవ్వు తెచ్చిపెట్టుకుని, వెరీ గుడ్ మిస్టర్ ఇన్స్పెక్టర్, నేనెంతో అదృష్టవంతుణ్ణి. నా అంత అదృష్టశాలి ఎవ్వరూ ఉండరు. నేను దోషినే, నన్ను ఉరితీయండి, నన్ను తప్పక ఉరితీయండి అంటూ ఏదో తృప్తితో తన చేతుల్ని ముందుకు చాచాడు. బేడీలు తగిలించండి అన్న అర్థంతో తరుణేశ్వర్. సుగంధికి దుఃఖం కట్టలు తెంచుకుంటోంది. పుట్టింటికెళ్ళాలి. పుట్టిల్లు గంపెడు పిల్లలున్న సంసారం. అంతమందిలో తనకు పూటకు ఇన్ని మెతుకులు దొరకటం దుస్సాధ్యం. మరెక్కడికెళ్ళాలి? తనకి ప్రసాద్కి అంటగట్టిన అక్రమ సంబంధం సర్వ అబద్ధమని తన అంతరాత్మకు తెలుసు. అయితే తన భర్త ఎందుకు నిందమోపాడు? అనుమానించటానికా? ఆయన అనుమానించే విధంగా తనెప్పుడూ ఆ ప్రసాద్తో మెలగలేదు. మరి ఈ విపరీతం ఏమిటి? ఏడుస్తోంది సుగంధి రైల్వే స్టేషన్లో మూలగా చీకట్లో కూర్చుని. ఏడవగా కారిన కన్నీటి గుండా వేదన కాస్త ఉపశమించింది. కొద్దిగా ధైర్యం కూడగట్టుకుంది. కట్టుకున్న పెళ్ళాన్ని లేనిపోని అపనిందలతో బయటికి గెంటితే తను రావటం సబబు కాదనిపించింది సుగంధికి. తనకు ప్రసాద్కు ఎటువంటి సంబంధమూ లేదు. లేని సంబంధాన్ని అంటగట్టి తనని అవమానపరచాలని, తన భర్త ఇంటి నుండి వెళ్ళగొట్టాడని ఊహించుకుంది సుగంధి. భర్తకి దూరమైతే తన బ్రతుకంతా వ్యర్థమైపోతుందని వ్యధిత హృదయంతో కుమిలిపోయి ఒక నిర్ణయానికొచ్చింది. తను పుట్టింటికి వెళ్ళకూడదు. వెళితే నానా అగచాట్లకు గురి కావాల్సొస్తుంది. ఇక్కడే ఉండి ఉదయాన్నే భర్తని కలుసుకుని తాడో పేడో తేల్చుకోవాలి స్పష్టంగా వివరాలతో. కోర్టుకెక్కితే జీవనభృతి అయినా లభిస్తుంది అని ఆశించింది. రకరకాల ఆలోచనలతో రాత్రంతా రైల్వే స్టేషన్లోనే గడిపేసింది. తెల్లవారగానే ఇంటికి బయలుదేరింది. ఇంటి వద్ద గుమికూడిన పోలీసుల్ని, జనాన్ని చూడగానే గుండెలు ఠారెత్తిపోయాయి.
గబగబా జనాన్ని తొక్కుకుంటూ ఇంట్లోకి ప్రవేశించింది. ఏమైంది? ఆతృతతో ఆందోళన హృదయంతో ప్రశ్నించింది ఒక కానిస్టేబుల్ని. ఎవరు నువ్వు? అడిగాడు కానిస్టేబుల్. నేను తరుణేశ్వర్ భార్యను. ఓ అలాగా, మీ ఆయన ప్రసాద్ని హత్య చేశాడు రాత్రి. సార్ సార్ అంటూ పిలిచాడు ఇన్స్పెక్టర్ని కానిస్టేబుల్. ప్రసాద్ హత్య గావించబడ్డాడనగానే సుగంధి స్థాణువై నిలబడిపోయింది. ఎవరు అంటూ లోపల ఉన్న ఇన్స్పెక్టర్ ధనార్జనరావు బయటికొచ్చాడు సుగంధిని చూస్తూ. ఈమె సార్, తరుణేశ్వర్ భార్య చెప్పాడు కానిస్టేబుల్. మీరేనా? రాత్రి మీరెక్కడికెళ్లారు? అడిగాడు ఇన్స్పెక్టర్. రైల్వే స్టేషన్కు. ఏ ఊరు వెళ్ళటానికి? మా ఊరు. వెళ్ళలేదేం? అడిగాడు ఇన్స్పెక్టర్. తటపటాయించింది నిజం చెప్పడానికి సుగంధి. రైళ్లు లేవు, తిరిగి వచ్చేశాను. చిన్న అబద్ధం చెప్పింది. ఎన్ని గంటలకు వెళ్ళారేమిటి? సుమారు 2 గంటల ప్రాంతంలో. రాత్రి 2 గంటలకు ఏ రైలుంది? మీకై మీరే వెళ్ళారా? తరుణేశ్వర్ బలవంతం మీద వెళ్ళారా? అడిగాడు ఇన్స్పెక్టర్. నిజాన్ని దాచలేకపోయింది. ఆయన బలవంతం మీదనే చెప్పేసింది. బలవంతం మీద మిమ్మల్ని స్టేషన్కి పంపి ప్రసాద్ని హత్య చేశాడు. శవాన్ని మీ బెడ్ మీదనే పడుకోబెట్టాడు. పైగా తరుణేశ్వర్ తనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నారా? ఎందుకు హత్య చేశారట? అడిగింది సుగంధి బొంగురు కంఠంతో. మీకు ప్రసాద్కు అక్రమ సంబంధం ఉండటం తెలియగాని తనలో కలిగిన కోపావేశాలను అణుచుకోలేక ప్రసాద్ని హత్య చేసినట్టు తరుణేశ్వర్ వాంగ్మూలమిచ్చాడు. అబద్ధం అబద్ధం అరిచేసింది. ఏడుస్తోంది. అరుపులతో శోకాలతో సుగంధి దీనంగా. ఎవరమ్మా, నా వద్దకెందుకొచ్చావు? అడిగాడు ప్రముఖ ప్రైవేట్ డిటెక్టివ్ యువరాజ్ తనకెదురుగా కూర్చుని ఉన్న యువతిని చూస్తూ. చెదిరిపోయి ఉన్న తల, నిద్రలేమి మూలంగా ఎర్రగా బలహీనంగా కనపడే కళ్ళు, వాడిపోయిన పుష్పపు రేకుల్లా ఉండే ముఖ కవళికలు. నా పేరు సుగంధి, మా ఆయన పేరు తరుణేశ్వర్. జలజా ట్రేడర్స్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. మా కుటుంబంలో జరగరాని విచిత్రమైన విపరీతం జరిగింది రాత్రి. అసిస్టెంట్ సూరి షార్ట్ హ్యాండ్లో రాసుకుంటున్నాడు చకచక. జరిగిందేమిటో చెప్పమ్మా. నాకు పక్కింటి ప్రసాద్కి అక్రమ సంబంధం అంటగట్టి మా ఆయన వెలివేయాలని నన్ను చెప్పింది. జరిగిందంతా తూచా విడవకుండా. డిటెక్టివ్లు ఇరువులు ఆశ్చర్యచకితులైపోయారు దిగ్భ్రమతో. ఎటువంటి సంబంధమూ లేదు. అతను పెళ్లి కానివాడు. నేను అతనితో మాట్లాడిందే లేదు ఇంత మటుకు. వేదనపూరిత హృదయంతో నివేదించుకుంది సుగంధి. అంత దూరంగా ఉన్న నీకు ప్రసాద్కి ఎలా అక్రమ సంబంధం తరుణేశ్వర్ అంటగట్టగలడు? అతనికేదో అనుమానం కలిగి ఉంటుంది మీ ఇద్దరి మీద. అందుకే హత్య చేసి ఒప్పుకుని ఉంటాడు చెప్పాడు యువరాజ్. నాకు నమ్మకం కుదరటం లేదు ఆయన హత్య చేశాడంటే అంది సుగంధి. ఎందుకని? 6 ఏళ్లుగా ఆయనతో కాపురం చేస్తున్న దాన్ని, ఆయన స్వభావం మనస్తత్వం తెలిసిన దాన్ని. నువ్వు చెప్పబోయేదేమిటో నాకు అర్థమైందమ్మా. తనే హత్య చేయడానికి గల కారణాన్ని చెప్పి తరుణేశ్వర్ శిక్ష అనిపించడానికి సిద్ధపడి ఉన్నాడు. అటువంటి తన్ని నువ్వో నేనో లేక ఇంకెవరైనప్పటికీ చేయగలిగిందేమీ లేదు అన్నాడు యువరాజ్. మీ బోటి వాళ్ళు అలాగంటే ఎలాగా? మీ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉండగా విని వచ్చాను. నేను పేదరాల్ని. మీరడిగిన ఫీజు ఇవ్వలేను, కానీ కలిగిన దాన్ని ఇచ్చుకుంటాను. నా మీద అక్రమ సంబంధం అంటగట్టడం అబద్ధం. అదేవిధంగా ఆయన హత్య చేయటం అబద్ధం. ఏడుస్తోంది సుగంధి బావురుమని. యువరాజ్కు అయోమయం అయిపోయింది. చేయని నేరాన్ని చేశానని ఎందుకు ఒప్పుకుంటాడు? ఏమైనా కుటుంబ కలతల కారణమా? మీ ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా అండి? అడిగాడు యువరాజ్. చెప్పాను కదండి, ఆయన చెల్లెలు గౌరీ ఉంది. అది ఎవరినో ప్రేమించి రాత్రే వెళ్ళింది చెప్పింది సుగంధి అక్కసుగా. ఎవరిని ప్రేమించింది? ఫాల్గుణమూర్తిని. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయకపోయారా? పెళ్లి చేయమని అర్ధరాత్రిలో ఫాల్గుణమూర్తి గౌరీతో వచ్చాడండి. గౌరీ ఎక్కడికెళ్ళింది? మీ ఇంట్లో లేదా? ఆశ్చర్యపోతూ అడిగాడు యువరాజ్. రాత్రి చావడానికని బావిలో దూకడానికి వెళ్ళిందట. అది చూసి ఫాల్గుణమూర్తి ఆమెను కాపాడి తీసుకొచ్చాడట పెళ్లి చేసుకోవటానికి. నేను ఒప్పుకోలేదు వాళ్ళ మాటల్ని. ఇంట్లోకి రానివ్వలేదు. వెళ్ళిపోయారు రాత్రే. వాళ్ళటు వెళ్ళగానే మా వారు నన్ను దుఃఖాన్ని ఆపుకోవటంలో లీనమైంది సుగంధి. గౌరీ బావిలో దూకడానికి ఎందుకెళ్ళింది? విచిత్రపోయి ప్రశ్నించాడు యువరాజ్. అంతా అబద్ధం. లేచి వెళ్ళడానికి పోయి ఇద్దరు కూడబలుక్కునొచ్చారు.
పెళ్లి చేయమని. నేను అందుకు ఒప్పుకోలేదు చెప్పింది సుగంధి. ఎందుకు? లేపుకెళ్లిన ఫాల్గుణమూర్తితో వెళ్ళక తిరిగి వచ్చి పెళ్లి చేయండి అడగటం మాకు నచ్చలేదు. ఆ పెళ్ళేదో ఏ రిజిస్టర్ ఆఫీస్లోనో చేసుకోండని పంపించేశాం. పెళ్లి ఖర్చులు మిగులుతాయని. వాళ్ళు ఇప్పుడెక్కడున్నారు? రాత్రే కదండి వెళ్ళటం. ఎక్కడికెళ్ళారో ఎక్కడున్నారో అని చెప్పింది సుగంధి. మీరొస్తారని తెలిసి ఆగాను అంటూ ఆహ్వానించాడు క్రైమ్ బ్రాంచ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ధనార్జనరావు యువరాజ్ని. శవం ఎక్కడుంది అడిగాడు యువరాజ్. లోపల పడగ్గదిలో. వెళ్ళి చూశాడు యువరాజ్ శవాన్ని. సూరి యువరాజ్ వెనకాలే వచ్చాడు. చాలా చిన్న పడగ్గది, మధ్యతరగతి కుటుంబీకులది కనుక విశేషం లేదు అమెరికలో. నవ్వారున్న పట్టెమంచం మీద పరుపుంది. పరుపు మీద ప్రసాద్ శవం వెల్లకిలా ఉంది. గొంతు ఉబ్బినట్లుగా ఉంది. కళ్ళు కొద్దిగా వెళ్ళుకొచ్చి ఉన్నాయి. చావుకు కారణం గొంతు నులమడమా అడిగాడు యువరాజ్. కాదు, వీపులో కత్తిపోటుంది చెప్పాడు ధనార్జనరావు. మరి గొంతు నులిమినట్టుందే. కత్తితో పొడిచిన తర్వాత గొంతుని వెనకవైపుగా వచ్చి పట్టుకుని నులిపి ఉన్నాడు హంతకుడు. 2 బొటనవేలి ముద్రలు మెడ పైభాగాన ఉండగా 8 వేళ్ల గుత్తులు కుత్తిక మీదున్నాయి. అంటే హంతకుడు అరవకుండా ఉండటానికి పీకని నొక్కున్నారన్నమాట. ప్రాణం ఎన్ని గంటల ప్రాంతంలో పోయిందని డాక్టర్ చెప్పాడు? 1:30 నుండి 2:15 లోపు ప్రాణం పోయి ఉండాలని చెప్పాడు. కత్తితో పొడవబడి ఉన్నాడు. అయితే బెడ్ మీద రక్తం గోచరించటం లేదే అంటూ యువరాజ్ ఆశ్చర్యచకితుడై పరీక్షించాడు పరుపు మీది దుప్పటిని. నెత్తుటి మరకలు మచ్చుకైనా లేవు. నాకు బోధపట్టం లేదు. హత్య ఎక్కడో జరిగినట్లుంది అన్నాడు ధనార్జనరావు. హత్యకు ఉపయోగించిన ఆయుధం కనపడిందా అడిగాడు సూరి. ఈ ఇంట్లో ఎక్కడా కనపడలేదు. ఆయుధాన్ని తరుణేశ్వర్ ఏం చేశాట? పారేశాడట. ఎక్కడా? ఫలానా చోటని చెప్పటం లేదు. తరుణేశ్వర్ హత్య చేయలేదనటానికి చాలా సాక్ష్యాలు లభిస్తున్నాయి. హత్య 1:30 నుండి 2:15 లోపు జరిగి ఉంటుంది. తరుణేశ్వర్ వద్ద 2 గంటల వరకు గౌరీ ఫాల్గుణమూర్తులు ఉండి ఉన్నారు. ఆ తర్వాత అతని భార్య సుగంధి ఉంది 2:30 వరకు. 2:30 నుండి 3 గంటల వరకు ఇంట్లో ఎవ్వరూ లేరు. దంపతులిద్దరూ రైల్వే స్టేషన్కు వెళ్లటం మూలంగా. అదీ కాక హత్య ఎక్కడో చేసి శవాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోడే హంతకుడు. తరుణేశ్వర్ని అరెస్టు చేశారా అడిగాడు యువరాజ్. హత్య చేసింది తనేనని ఒప్పుకున్నాడు. అరెస్టు చేయకుండా ఎలా ఉండగలను? ఇక్కడ హత్య జరిగినట్టు మీకెలా తెలిసింది? ఎవరో ఫోన్ చేసి చెప్పారు. ఏమని? ఈ ఇంట్లో కేకలు వినపడ్డాయని. కేకలు బట్టి చూస్తే హత్య జరిగి ఉంటుందని గట్టిగా ఖచ్చితంగా చెప్పాడతను మమ్మల్ని రమ్మని. చెప్పింది ఎవరైంది తెలుసుకున్నారా? అప్పుడే ఫోన్లో అడిగితే తనొక సామాన్య పౌరుణ్ణని, పౌర బాధ్యతను నిర్వహిస్తున్నానని ఉపన్యాస ధోరణిలో చెప్పాడుట. తల పంకించాడు యువరాజ్ ఏదో ఊహించుకుంటూ. హతుడు ప్రసాద్ ఇల్లు పక్క ఇల్లే కదా? ప్రసాద్ని గురించి వివరాలు ఏమైనా సేకరించారా అడిగాడు సూరి. ఇంకా లేదు, కానీ ప్రసాద్ తండ్రి పూర్ణానందం గురించి మా డిపార్ట్మెంట్కు కొన్ని రిపోర్ట్లు అందున్నాయి. పూర్ణానందం అప్పుడప్పుడు కొందరు అమ్మాయిలతో అబ్బాయిలను చేర్చి భార్యాభర్తలని చెప్పి లాడ్జింగ్లలో గది అద్దెకి తీసుకుని విడిచిపెడతాడట. విచిత్రంగా ఉందే అన్నాడు సూరి చిరునవ్వుతో. అవును సూరి, పూర్ణానందం అమ్మాయిల్ని అబ్బాయిల్ని లాడ్జింగ్ రూమ్లో వదలటం మాకు ఉత్తరం మూలంగానూ ఫోన్ ద్వారానూ తెలిసింది. మీరు యాక్షన్ తీసుకోలేదా? నేను తీసుకోలేదు. డివిజనల్ పోలీస్ స్టేషన్కు తెలియచేశాను. అక్కడ ఎస్ఐ నుండి నాకు ఇంకా రిపోర్ట్ అందలేదు. యువరాజ్ శవం వీపు భాగాన్ని పరీక్షించాడు. అక్కడక్కడ ఇసుక రేణువులు అంటి ఉండటం చూశాడు. పడక మీద చంపబడి ఉంటే ఇసుక అంటటానికి అవకాశం లేదు కనుక హత్య ఇసుక ఉన్న ప్రదేశంలో జరిగి ఉండాలి. హత్య ఇసుక ఉన్న ప్రదేశంలో జరిగి ఉంటే శవము అక్కడే ఉండాలి. ఇక్కడికి ఎలా వచ్చింది? తీసుకుని వచ్చుండాలి. శవాన్ని చంపిన చోట వదలకుండా ఇక్కడికి ఎందుకు తెచ్చారు? భద్రంగా పడక మీద ఎందుకు పడుకోబెట్టారు? మిస్టర్ ధనార్జనరావు, ఈ హత్యను తరుణేశ్వర్ చేయలేదని గట్టిగా చెప్పగలను, వాదించగలను, నిరూపించగలను అన్నాడు యువరాజ్. అయితే హత్య చేసిందెవరు? హత్య చేయని తరుణేశ్వర్ తనే హత్య చేసినట్టు ఎందుకు ఒప్పుకుని శిక్ష అనుభవించడానికి తయారయ్యాడు అడిగాడు ధనార్జనరావు. ప్రసాద్ని హత్య చేసిందెవరో పరిశోధన మీదట బయటపడుతుంది. తరుణేశ్వర్ ఎందుకు హత్యా నేరాన్ని మీద వేసుకుంటున్నాడో గౌరీ ఫాల్గుణమూర్తులను కలుసుకుంటే చెప్పగలను చెప్పాడు యువరాజ్.
తరుణేశ్వర్ రైల్వే స్టేషన్ నుండి రాగానే తలుపుల వద్దనే అటకాయించాను. సంకెళ్లకు చేతులు చాస్తూ, నేను దోషిని, నన్ను ఉరితీయండి, నన్ను తప్పక ఉరితీయండి అంటూ పిచ్చిగా వాగాడు, చెప్పాడు ధనార్జనరావు. అలాగా తల పంకించి, అంటే తరుణేశ్వర్ని ఇంటిలోనికి రాకముందే అరెస్టు చేశారన్నమాట. అయితే ఈ శవం ఈ ఇంట్లో ఉన్నది అతనికి తెలిసుండదే. ముందు తెలీదు, తెలిసిన తర్వాత సుగంధి వద్ద ప్రసాద్ ఉండటం చూసి చంపానన్నాడు తరుణేశ్వర్. సుగంధి అతనితో స్టేషన్కి వెళితే ప్రసాద్ వంతా ఎలా ఉందిట? ఫూల్ అన్నాడు సూరి. ప్రసాద్ని తరుణేశ్వర్ హత్య చేయలేదని రూఢిగా తెలిసిపోయింది. అయితే ప్రసాద్ని హత్య చేసిందెవరు? మన పరిశోధన ముందుకు సాగటానికి ప్రసాద్ వ్యక్తిగత విషయాలు, రాత్రెక్కడికెళ్ళాడు, ఎక్కడున్నాడు ఆరా తీయాలి. పైగా అతని తండ్రి పూర్ణానందం అమ్మాయిల్ని అబ్బాయిల్ని కలిపి భార్యాభర్తలుగా చెప్పి లాడ్జింగ్లో వదులుతున్నాడంటున్నారు. వివరాలు తెలుసుకోవాలి, రండి. బయలుదేరారు పక్కింటి పూర్ణానందం వద్దకు. పూర్ణానందం 50వ పడిలో పడ్డ వ్యక్తి. అతని భార్య అనంతనాయకికి 40 వయసుంటుంది. ఇద్దరి ముఖాల్లోనూ కత్తిగాటుకు నెత్తురు చుక్కలేదు. అనంతనాయకి ఏడవటం మూలంగా ముఖమంతా జేవురించిపోయింది. అన్నిటినీ త్యజించుకుని వరదల్లో పడి కొట్టుకెళ్లిన వ్యక్తిల్లా గోచరించారు. అసలే వృద్ధాప్యం. ఒక్కగానొక్క కొడుకు హత్య చేయబడ్డాడనగానే రోగపీడితుల్లా ఇంకా కుంచుకుపోయారు భరింపరాని వేదనతో. డిటెక్టివ్ యువరాజ్, అసిస్టెంట్ సూరి, ఇన్స్పెక్టర్ ధనార్జనరావు ఒక్కసారిగా ఇంట్లోకి అడుగుపెట్టారు. ముగ్గురు ఆశ్చర్యపోయారు ఆ ఇంటిని చూసి. చాలా చాలా చిన్న ఇల్లు. 2 గదులున్నాయి. ఒకటి వంటగది, మరొకటి పడక గది. ఆ గదిలో మంచాలు 2, పరుపులు, దిండ్లు, దండానికి వెళ్లాడే గుడ్డలు, ట్రంకు పెట్టెలు, ఇంకా ఇతర సామాన్లు సీసాల్లో ఉండే మందు బిళ్ళల్లా ఉన్నాయి. కూర్చోటానికి చోటు లేక అలాగే నిలబడిపోయారు ముగ్గురు. రాత్రి మీ ప్రసాద్ ఎక్కడికెళ్ళాడు? అడిగాడు ధనార్జనరావు. సినిమాకు, 2వ ఆటకి, చెప్పాడు పూర్ణానందం. సినిమాకెళ్ళినవాడు తిరిగి రాలేదా? అడిగాడు యువరాజ్. రాలేదట. అంటే మీరింట్లో లేరా రాత్రి? లేను, నేను సినిమాకెళ్ళాను పెద్దమ్మాయి అల్లుడితో. ఓహో, మీ ఆవిడుందన్నమాట. రాత్రి మీరంతా ఎన్ని గంటలకు వచ్చారు? మేమంతా రాలేదు, నేనొక్కనే వచ్చాను ఇంటికి. పెద్దమ్మాయిని అల్లుణ్ణి లాడ్జింగ్లో విడిచిపెట్టి. లాడ్జింగ్లో విడిచిపెట్టారా? ఎందుకు? ఆతృతను అణుచుకోలేక అడిగాడు ధనార్జనరావు. మా ఇల్లు చాలా చిన్నది. ఈ ఇంట్లో నేను, మా ఆవిడ, అబ్బాయి పడుకోవడానికే ఇబ్బంది. అటువంటి ఇంట్లో అల్లుణ్ణి అమ్మాయిని ఎలా పడుకోబెట్టుకోగలం? అందుకని లాడ్జిలో గదిని అద్దెకి తీసుకుని వసతిని ఏర్పరుస్తాను. పెద్దమ్మాయి, 2వ అమ్మాయి భర్తలతో వచ్చినప్పుడల్లా మా కుటుంబ పరిస్థితి మూలంగా అల్లులకు లోటు ఇబ్బంది కలగకుండా ఎప్పుడో వాళ్ళు వచ్చినప్పుడు తగిన సౌకర్యాలను అందివ్వటం నా బాధ్యత. నా ఈ చర్యను చాలామంది తప్పుగా లెక్కించటం వాళ్ల పొరపాటు, చెప్పాడు పూర్ణానందం. ధనార్జనరావు బిక్కముఖం పెట్టినంత పనిచేశాడు. రాత్రి మీరు లాడ్జి వద్ద నుండి ఎన్ని గంటలకు ఇల్లు చేరుకున్నారు? అడిగాడు యువరాజ్. సినిమా వదలగానే లాడ్జికెళ్ళి ఇంటికొచ్చేశాను. కాసేపు కుటుంబ విషయాలు మాట్లాడుకుని టైం 2 దాటుంటుంది. ఆ సమయంలో ఇక్కడ మీకెవరైనా కనిపించారా? ఎవరూ నాకు అగుపడలేదు. కానీ పక్కింటి నుండి అరుపులు కేకలు వినపడ్డాయి. నేను వినిపించుకోలేదు. మా ఆవిడతో పెద్దమ్మాయి కాపురాన్ని గురించి ముచ్చటించుకుంటూ, అబ్బాయి రాలేదేం ఇంకా అని నేను మా ఆవిడ చాలాసేపు ఎదురు చూసి నిద్రపోయాం. తెల్లవారగానే ఈ దారుణం. నోటికి పైగుడ్డను అడ్డం పెట్టుకున్నాడు దుఃఖంతో పూర్ణానందం. తరుణేశ్వర్ తన భార్య సుగంధితో ప్రసాద్కు అక్రమ సంబంధం ఉందని చెప్తున్నాడు. మీరేమంటారు? అడిగాడు యువరాజ్. అదంతా ఒట్టి కల్పితం. సత్యహరిశ్చంద్రుడి మీదైనా అపనిందను మోపవచ్చు, కానీ ప్రసాద్ మీద, సుగంధి మీద అపనింద మోపటం అక్రమం. ఎందుకంటే కొడుకుగా ప్రసాద్ని గురించి, పక్కింటి ఇల్లాలిగా సుగంధిని గురించి నాకు బాగా తెలుసు అంటూ పూర్ణానందం ఇంకా వాళ్లల్లోని నైర్మల్యాన్ని గురించి బల్లగుద్ది చెప్పినట్లుగా చెప్పాడు వివరంగా. ప్రసాద్ స్నేహితులలో విరోధులో, పగవారో ఉన్నట్టు మీకెవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పండి అన్నాడు యువరాజ్. నాకు తెలిసినంతవరకు ఎవరూ లేరు. మా అబ్బాయి భోగి కాదు, త్యాగి కనుక ఒకరిని నొప్పించడు. తానొప్పినా నష్టపడ్డ విరోధం తెచ్చుకోడు ఏ విషయాల్లోనూ, ఎవరితోనూ, చెప్పాడు పూర్ణానందం. రాత్రి సినిమాకి అందరూ కలిసే వెళ్ళారా? లేదండి, మేము వెళ్ళింది చిత్రా టాకీస్. అయితే ప్రసాద్?
అజంతాకు వెళ్తానన్నాడు. మీతో సినిమాకి రాక అజంతాకి ఎందుకు వెళ్ళాడు? ఎవరైనా స్నేహితుడితో కలిసి వెళ్ళారా? జనమేజయంతో కలిసి వెళ్ళుండొచ్చు, ఎందుకంటే వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్సు. జనమేజయం ఇల్లెక్కడా? బీచ్ లైన్ దగ్గరలో. యువరాజ్ మనస్సు గతుక్కుమంది. బీచ్ లైన్ అనగానే శవానికి అంటి ఉన్న ఇసుక జనమేజయాన్ని గురించి రకరకాల ఆలోచనలతో ఊహలతో ఊగింపచేసింది. జనమేజయం ఇంటికి వస్తూ ఉంటాడా? ఇద్దరూ ఒకే చోట పనిచేస్తున్నారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. మావాడు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. అనంతనాయకిని కొన్ని ప్రశ్నలు అడిగాడు యువరాజ్. ఆమె తనకేమీ తెలియదని చెప్పింది. కానీ పక్కింటి నుండి భార్యాభర్తల కీచులాటను విన్నట్లు చెప్పింది. తరుణేశ్వరి ఇంట్లో నుండి పెద్ద పెద్దగా ఏడుపులు వినిపించాయి. అప్పుడే ఒక కానిస్టేబుల్ వచ్చాడు సెల్యూట్ చేస్తూ. సార్, గౌరీ ఫాల్గుణమూర్తులట వచ్చారు సార్, చెప్పాడు కానిస్టేబుల్. వెరీ గుడ్, వస్తున్నాం పదా అన్నాడు యువరాజ్. ఏదో ప్రమాదానికి గురై అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తుల్లా గోచరించారు గౌరీ ఫాల్గుణమూర్తులు. చూసి చూడగానే చక్కటి జంట అనిపించింది యువరాజ్కు. యూనిఫామ్లో ఉన్న ధనార్జనరావుని చూడగానే గౌరికి భయం పుట్టుకొచ్చింది. మా అన్నయ్య ఈ హత్య చేసి ఉండడు, చెప్పింది చేతులు జోడిస్తూ గౌరీ. ఇంకెవరు చేసుంటారో అడిగాడు ధనార్జనరావు. ఏమోనండి, బిత్తరపోయింది గౌరీ. శవం మీ ఇంట్లో ఉంది, చంపింది తనేనని ఒప్పుకున్నాడు తరుణేశ్వర్, చెప్పాడు ధనార్జనరావు. అబద్ధం. అయితే నిజం చెప్పండి, రాత్రి జరిగిందేమిటో అన్నాడు యువరాజ్. గౌరీ చెప్పడం ప్రారంభించింది. గౌరీ అంటే లేసమైనా గిట్టదు సుగంధికి. అందుకు కారణమేమిటో గౌరికి ఇంత మట్టుకు తెలియరావటం లేదు. ఇంటి చాకిరి అంతా గౌరీ ఒక్కతే చేస్తుంది. పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుండి పడుకోబోయేటంతవరకు పాచి పని, అంట్లు తోమటం, కాఫీ పెట్టడం, టిఫిన్ తయారు చేయటం, వంట వార్పు, బట్టలకు సబ్బు పెట్టడం, పెరట్లో ఉన్న పూల మొక్కలకు నీరు పోయటం లాంటి పనులన్నీ గౌరీ యాంత్రికంగా చేసుకుపోతుంది రోజు. సుగంధి ఒక్క పని ముట్టుకోదు. ఇంటికొచ్చిన కొత్త చుట్టంలా కుర్చీలో కూర్చునో, మంచం మీద పడుకునో, చదువుకుంటూనో ఉంటుంది. సుగంధి మాటను గౌరీ ధిక్కరించింది లేదు, ఎప్పుడు వినయ విధేయతలు ప్రకటించిన క్షణం లేదు. కానీ సుగంధికి గౌరీ అంటే అసూయ, ద్వేషం. అసూయ ద్వేషాలు ఉండబట్టే కాబోలు గౌరికి మంచి సంబంధం కోసం వెతికే తరుణేశ్వరితో సుగంధి తగాదాకు దిగింది. తరుణేశ్వర్కు తన చెల్లెలి గౌరీ అంటే పంచప్రాణాలు. చిన్నప్పటి నుండి అల్లరి చిల్లరి వయసులో అనురాగాల స్రవంతిలో పెరిగినవారు. ఒకరి మీద మరొకరికి మమకారం. అమ్మా నాన్నలు గతించిన పిదప గౌరీ అన్నయ్య వద్దనే ఉండిపోయింది. గౌరీ కలవారి ఇంటి కోడలిగా వెళ్లాలని తరుణేశ్వర్ కలలు కన్నాడు. కలలన్నీ కల్లలైపోయాయి. మార్కెట్లో పలికే కట్నాల ధరలు గమనించగా కనీసం మంచి సంబంధాన్నైనా చూసి గౌరీని ఇల్లాలని చేసి పంపాలనుకున్నాడు. మంచి లేదు, గించి లేదు, ఎవడికో ఒకడిచ్చి ముడిపెట్టించి బయటికి పంపండి. కట్నాలు కానుకలు ఇవ్వటానికి మన వద్ద భూషణాలు నిండిన భూషణాలు లేవు. ఉద్యోగస్తుడో శ్రీమంతుడో కావాలని కాచు కూర్చోటానికి ఇదేమీ ధర్మసత్రం కాదు. వయసైన పిల్లను ఇంట్లో పెట్టుకోవటం సిగ్గుచేటు అని మండిపడింది సుగంధి. మా చెల్లెలు అద్దం లాంటిది. అద్దాన్ని గుడ్డివాడికి ఇచ్చేటంత అవివేకిని కాను. నువ్వు నీ బోడి సలహాలును. రాను రాను గౌరీని ఎలా బాధించాలో, కష్టపెట్టాలో ఆ విధంగా శ్రమకు గురిచేసింది సుగంధి నిర్దాక్షిణ్యంగా. గౌరీ తల్లిదండ్రులను తలుచుకుని ఏడ్చి ఏడ్చి కుమిలిపోవటం మాత్రం చేయగలిగింది. గుట్టుగా ఇంట్లో వంటింటి పొయ్యిలా కదలక మెదలక గౌరీ ఉండటం సుగంధికి గిట్టలేదు. అందుకే సలహా ఇచ్చింది ఎవరినైనా ప్రేమించమని. గౌరీ ఎవరిని ప్రేమించగలదు? ఎలా ప్రేమించగలదు? ప్రేమించి పెళ్లాడమంటుంది సుగంధి, పెళ్లి ఖర్చులుండవన్న దురుద్దేశంతో. అంతేకాదు, సుగంధి తన కోపాన్ని, ఆవేశాన్ని అణుచుకోలేక ఎవరినో ఒకడిని లేపుకెళ్ళమని పురమాయిస్తుంది గౌరీని. గౌరీ లోపల కుమిలిపోయింది. తన దురదృష్టానికి వగచి వదినపెట్టే బాధలను, సూటిపోటి మాటలను భరించలేకపోయింది. చివరకు అన్నయ్య ఫ్రెండ్ అయిన ఫాల్గుణమూర్తిని ప్రేమించాలని నిశ్చయించుకుంది. ప్రేమించాలని అనుకోగానే గౌరీ గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. ఫాల్గుణమూర్తిని చూడటానికి సిగ్గుపడిపోయేది. ఫాల్గుణమూర్తి రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు గౌరీ ఇంటి ముందుగానే వెళ్తాడు. గౌరీ అతన్ని రాక కోసం ఎదురు చూసేది అదిరే హృదయంతో. ఫాల్గుణమూర్తిని తను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ప్రేమించాలంటే ఏం చెయ్యాలి? గౌరీకి అర్థం కాలేదు. ఆలోచించుకుంది. చూపుల్లో కనబరచాలా?
అయితే అతగాణ్ణి ఎలా చూస్తే తన్ని ప్రేమిస్తాడు? చాటుగా అద్దం ముందు నిలబడి రిహార్సల్స్ చేసుకుంది. రిహార్సల్ మాదిరి ఫాల్గుణమూర్తిని చూడగానే చూడలేకపోయింది. అందుకు కారణం సిగ్గా, బిడియమా, లజ్జ? గౌరీకి తెలిసి రాలేదు. ఫాల్గుణమూర్తి రాక కోసం తప్పించిపోయేది. తీరా రాగానే జంకిపోయేది చూడటానికి. ఎలాగో ఫాల్గుణమూర్తిని చూడటం నేర్చుకుంది. ఫాల్గుణమూర్తి గౌరీని కన్నెత్తి చూడటం వరకే చేసేవాడు. అతని చూపుల్లో ఎటువంటి భావాలు ఉండేవి కావు. ఒకరోజు అప్రయత్నంగా తరుణేశ్వర్ ఉన్నాడా అని అడుగుతూ ఇంట్లోకి వచ్చేశాడు ఫాల్గుణమూర్తి. గౌరీ గుండెలు చల్లుమన్నాయి. అవ్యక్త భయంతో అలమటించిపోయింది. ఫాల్గుణమూర్తితో మాట్లాడాలని, తను ప్రేమించటం చెప్పాలని అనుకుంది హడావిడి పడుతూ. ఫాల్గుణమూర్తిని కూర్చోమంది తడబడుతూనే. ఫాల్గుణమూర్తి కూర్చోగానే పక్కగా వెళ్ళి నిలబడి, ఏమండి, మిమ్మల్ని నేను మనసారా ప్రేమిస్తున్నాను అని చెప్పేసింది. ఆ మాటలు అనటానికి ఆమె ఎన్ని అవస్థలు పడ్డదో ఆ పరమాత్మునికే ఎరుక. ఆ మాటతో ఫాల్గుణమూర్తి అదిరిపోయాడు. అంతలోనే కోపగ్రస్తుడయ్యాడు. చిచ్చి, మీ ఇంట్లోకి వచ్చినంత మాత్రాన ప్రేమిస్తావా? నన్నేనా? నాలాంటి యువకుల్ని కూడా ప్రేమించున్నావా? నిన్ను నాకెచ్చి కట్టబెట్టాలని మీ అన్నయ్య ప్రయత్నిస్తుంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది అని తల పంకిస్తూ చురుచురులాడుతూ నిలబడ్డాడు. గౌరీ స్వభావం మంచిది కాదని. గౌరీ స్థాణువై నిలబడిపోయింది. గౌరీకి ప్రేమంటే ఏమిటో తెలీదు. తరుణేశ్వర్ తన కోసం వివాహానికి ఒప్పించి యువకుని వద్ద అవమానం పొందగానే గౌరీ ఆత్మాభిమానం దెబ్బతింది. తనకిక వివాహం కాదని బేలైపోయింది. గౌరీ ఫాల్గుణమూర్తికి ఏదేదో చెప్పి గొంతెత్తి అరవాలనుకుంది ఆవేశంగా. కానీ అప్పటికే ఫాల్గుణమూర్తి వెళ్ళిపోయాడు అసహ్యంతో. గౌరీకి దుఃఖం, విరక్తి కలిగింది. అన్నయ్యకి తెలిస్తే ఏమంటాడా అన్న భయం పెనుమూతమై బాధించసాగింది. మనసులోనే కుమిలిపోయింది తన దురదృష్టానికి. ఆ రాత్రి అన్నా వదినలు పడుకోగానే మెల్లగా లేచి బయలుదేరింది బావిలో దూకి చావటానికి. మనసులో గౌరీని భారీగా తలిచి కన్న కలలన్నీ కరిగిపోగానే ఫాల్గుణమూర్తి వేదనకు గురయ్యాడు. భోంచేయలేకపోయాడు, ఆకలి లేక నిద్రపోయలేకపోయాడు. సినిమాకెళ్ళాడు మనశ్శాంతి కోసం. సినిమా వదలగానే ఎక్కడో టీ తాగి వస్తూ ఉండగా గౌరీ చీకట్లోకి వెళ్ళటం కనపడింది అతనికి. విభ్రాంతుడై అనుసరించాడు. గౌరీ నూతి గోడ మీదకి ఎక్కగానే పరుగున వెళ్ళి పట్టుకుని కిందికి లాగేశాడు ఫాల్గుణమూర్తి. ఫాల్గుణమూర్తిని చూడగానే గౌరీ అతని కాళ్ల మీద పడి భోరున ఏడ్చేసింది పసిపిల్లలాగా. ఫాల్గుణమూర్తి ఉక్కిరి బిక్కిరైపోయాడు. ఏమండి, నాకు నిజంగా ప్రేమించటం చేత కాదండి. మా వదిన చెప్పిందండి ప్రేమించమని అంటూ గౌరీ అమాయకంగా అంతా చెప్పి కుళ్ళి కుళ్ళి ఏడ్చేసింది. ఆమె అమాయకత్వానికి అతడు ముగ్ధుడైపోయాడు. ఇంటి వద్ద విడిచిపెడితే మళ్ళీ అఘాయిత్యానికి పాల్పడుతుందేమోనని ఫాల్గుణమూర్తి గౌరీతో పాటు ఆమె ఇంటికొచ్చాడు. తరుణేశ్వర్కి, సుగంధికి నిజం చెప్పేస్తూ తాను వివాహం చేసుకుంటానని చెప్పాడు ఫాల్గుణమూర్తి ఆ రాత్రి. అందుకు సుగంధి అగ్గి గుగ్గైపోయింది. గౌరీని నానా మాటలతో ఆడిపోస్తూ ఇంట్లోకి రావద్దని శాసించింది. తరుణేశ్వర్ ఎంత చెప్పి చూసినా సుగంధి వినలేదు. అరవటం ఎక్కువైంది, తిట్టడం ఇంకా ఎక్కువైంది. సుగంధి రాకాసితనం ముందు తరుణేశ్వర్ ఫాల్గుణమూర్తిలో తలొగ్గక తప్పలేదు. మీరు బాధపడకండి, ఇదో రకం వివాహం. నేను గౌరీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం అంటూ ఫాల్గుణమూర్తి గౌరీని వెంట తీసుకెళ్లాడు తన రూమ్కి. అన్నయ్య రానిదే తను వివాహం చేసుకోనని పట్టుపట్టడం మూలాన గౌరీతో ఫాల్గుణమూర్తి తరుణేశ్వర్ ఇంటికొచ్చాడు తెల్లవారగానే. మీరు చెప్పిన కథలో ప్రసాద్ పాత్ర లేదేమిటి అడిగాడు యువరాజ్. లేదు కనుక చెప్పలేదు. మా వదిన ఎంత గయ్యాళిదైనా అటువంటిది కాదు చెప్పింది గౌరీ ఖచ్చితంగా నమ్మకంతో. అయితే తరుణేశ్వర్ ఎందుకలా అంటున్నాడు? ఏమో నాకు అర్థం కావటం లేదండి. వింతగా ఉందమ్మాయి. మీలో ఎవరైనా ప్రసాద్ని చూశారా రాత్రి? లేదండి చెప్పారు ఫాల్గుణమూర్తి, గౌరీ. ధనార్జనరావు గారు, మీరేం చేయబోతారు అడిగాడు యువరాజ్. ఏం చేయాలో మీరే చెప్పండి. ఈ శవం ఇక్కడ చంపబడింది కాదు, ఎక్కడో చంపి శవాన్ని ఇక్కడ పెట్టినట్టు ప్రత్యక్షంగా కనపడుతుంది. తరుణేశ్వర్ చంపలేదని సాక్ష్యాలు, ఎల్బీలు ఉన్నాయి. కానీ తనే హత్య చేసినట్టు తరుణేశ్వర్ ఒప్పుకుంటున్నాడు. విచిత్రంగా ఉంది, అయోమయంగా ఉంది అన్నాడు ధనార్జనరావు. తరుణేశ్వర్ హంతకుడు కాదని తెలుస్తుంది కనుక అసలైన హంతకుడిని బంధిస్తే ఈ కేసు పూర్తవుతుంది చెప్పాడు యువరాజ్.
ప్రైవేటు డిటెక్టివ్లని తెలుసుకోగానే జనమేజయం బిత్తరపోయి నా వద్దకెందుకొచ్చారు అని అడిగాడు. రాత్రి ప్రసాద్ హత్య చేయబడ్డాడు చెప్పాడు సూరి. జనమేజయం స్థాణువై నిలబడిపోయాడు. ప్రసాద్ హత్య చేయబడ్డా? ఇంపాసిబుల్ అన్నాడు పెద్దగా. ఎందుకని ఇంపాసిబుల్ అంటున్నారు అడిగాడు యువరాజ్. ప్రసాద్ అంతటి సాధువు, అంతటి అణకువతనం కల వ్యక్తి మరొకరుండరని నా ఉద్దేశం. కొన్ని సందర్భాలలో సాధుతనం, అణకువతనం, పిరికితనం ప్రాణాల్ని తీసేస్తాయి. అందులో అతిశయోక్తి లేదు. మీరు రాత్రి అజంతాకు సినిమాకి వెళ్ళారు కదా, మీరిద్దరేనా మీతో మరెవరైనా వచ్చారా అడిగాడు యువరాజ్. మేమిద్దరమే వెళ్ళాం, మాతో ఎవ్వరు రాలేదు. పిక్చర్ వదిలిపెట్టగానే మీరిద్దరూ ఎక్కడ విడివడిపోయారు ఇళ్లకు వెళ్ళటానికి? బీచ్ లైన్ వద్ద. మిస్టర్ జనమేజయం, ప్రసాద్ శవానికి ఇసుక రేణువులు అంటి ఉన్నాయి. అంటే బీచ్ లైన్ వద్దనే హత్య సంభవించి ఉండాలి. కనుక మీరు నిజం చెప్పటం చాలా చాలా మంచిది హెచ్చరించాడు సూరి అర్ధోక్తిగా. ప్రస్తుత పరిస్థితుల్లో నిజాన్ని చెప్పటం చాలా చాలా అవసరమని నాకు తెలుసండి. ప్రసాద్ నాకు ప్రాణ స్నేహితుడు. అటువంటి మిత్రుణ్ణి హత్య చేసిన హంతకుణ్ణి బంధించి తగిన శిక్షను విధించే వరకు నాకు నిద్ర పట్టదు చెప్పాడు జనమేజయం. అయితే ప్రసాద్ని గురించి మీకు తెలిసిన వ్యక్తిగత విషయాలు చెప్పండి. స్నేహితులలో గిట్టని వారెవరైనా ఉంటే చెప్పండి. మీకెవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పండి అడిగాడు యువరాజ్. చెప్పాడు జనమేజయం ప్రసాద్ని గురించి, అతడి స్నేహితుల గురించి వివరంగా విపులంగా. అనుమానించడానికి ఒక్క వ్యక్తి లభించలేదు. యువరాజ్కు ఆశ్చర్యమేసింది. స్నేహితుల జాబితాను ఎన్ని తడవలు వడపోత పోసినా అనుమానితులొక్కరూ లభ్యం కాలేదు. మిస్టర్ జనమేజయం, మీరు సినిమా నుండి వచ్చిన తర్వాత ఎక్కడ విడిపడ్డారో ఆ స్పాట్ని చూపగలరా అడిగాడు యువరాజ్. భేషుగ్గా అందరూ బయలుదేరారు. నేను ప్రసాద్ సినిమా విడిచిపెట్టగానే ఇంతవరకు మాట్లాడుకుంటూ వచ్చాం. ఇక్కడ నుండి మా ఇల్లు దగ్గరే. ప్రసాద్ ఇక్కడి నుండి తూర్పుగా ఆ రోడ్డు మీదకి వెళ్ళాడు, దగ్గరలో ఉన్న ట్యాక్సీ స్టాండ్కు. ఆటోనైనా రిక్షానైనా మాట్లాడుకుని ఇంటికి వెళ్తానని చెప్పాడు అన్నాడు జనమేజయం. జనమేజయం చూపిన ప్రదేశంలో నిలబడి యువరాజ్ చుట్టుపక్కల గల పరిసరాలను పరిశీలించాడు. అంతా ఇసుక ప్రదేశం. బీచ్ కావటం మూలంగా ఇసుక ప్రదేశంలో దూరంగా పరువానికి వచ్చిన పడతుల్లా అందమైన బిల్డింగ్లు అగుపిస్తున్నాయి. బాగా బలిసిన శ్రీమంతులు సముద్రపు టొడ్డున ఇసుకలో వ్యయ ప్రయాసల కోర్చి కట్టుకున్న విశ్రాంతి భవనాలవి. చూడ చక్కగా ఉన్నాయి ప్రతి ఇల్లును. సముద్రపు గాలికి ప్రతి ఇల్లు వికసించిన పుష్పంలా సౌరభాన్ని వెదజల్లుతుంది. ఇసుకలో సరైన రోడ్డుండదు. విసిరివేయబడ్డ రకరకాల పువ్వుల్లా ఉన్నాయి ఆ ఇళ్లన్నీ. ఇక్కడి నుండి ఇటువైపుగా ప్రసాద్ వెళ్ళాడా అని జనమేజయాన్ని అడిగాడు యువరాజ్. అవునండి అంటూ దారి తీశాడు జనమేజయం. యువరాజ్లో రకరకాల ఆలోచనలు మెదులుతున్నాయి. ప్రసాద్ని హత్య చేయగల వ్యక్తిగత ద్వేషం ఎవరికీ ఉన్నట్లు అనిపించలేదు. తను విచారించిన విషయాలలో ప్రసాద్ శవం తరుణేశ్వరి ఇంట్లో పెట్టడానికి గల కారణం ఏమిటో ఊహకి అందటం లేదు. ప్రసాద్ని బయట చంపి ఇంట్లో పెట్టున్నారు కనుక హత్యా ప్రదేశాన్ని కనుక్కుంటే ఏవైనా ఆధారాలు లభిస్తాయేమోనని యువరాజ్ ఊహ. ఇసుకను చూస్తూ వెళ్లారు. ఒకచోట మరకలు కనపడలేదు, కానీ ఇసుకను చెరిపినట్లు కనపడింది. చెరిపిన ఇసుక రేణువులకు నెత్తురు అంటి ఉన్న విషయం తెలుసుకోవటానికి ఎంతోసేపు పట్టలేదు యువరాజ్కి. రోడ్డు చేరటానికి ఇంకా 10 గజాలున్నాయి. చేరకముందే అక్కడ ప్రసాద్ హత్య గావించబడ్డాడని అనుకున్నాడు యువరాజ్. జనమేజయం, సూరి ఆశ్చర్యపోయా ఇసుకను చూశారు. స్పష్టంగా కనపడుతోంది రక్తపు మరకల్ని చెరిపినట్టు. ఇక్కడే హత్య జరిగింది సార్ అన్నాడు సూరి. అవును అంటూ యువరాజ్ ఆ ప్రదేశాన్ని పరిశీలించాడు. యువరాజ్ కాసేపు ఆలోచించుకున్నాడు. ఒక నిర్ణయానికొచ్చాడు. హత్యా ప్రదేశంలో నిలబడి 4 వైపులకు దృష్టిని సారించాడు. తన దృష్టికి వచ్చిన కొన్ని బంగళాలను సెలెక్ట్ చేశాడు. ఆ ప్రదేశాన్ని ఏ బంగళాల నుండి చూడటానికి అవకాశం ఉందో ఆ బంగళాలన్నిటి గుర్తులు చెప్పాడు సూరికి. కుడివైపు ఇళ్లకు సూరిని పంపాడు వాకబు చేయమని. ఎడమవైపు యువరాజ్ బయలుదేరాడు. బయలుదేరుతూ నెత్తురయ్యున్న ఇసుకను కొంత అందుకుని జనమేజయరావుకి అందిస్తూ, ఈ ఇసుకను క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ధనార్జనరావుకు అందించు. ఈ రక్తం ప్రసాద్ రక్తానికి సరిపోతుందేమో చూడమను అని చెప్పి పంపాడు. రాత్రి 8 అయింది. పొద్దున 11 గంటల ప్రాంతంలో ప్రారంభించిన భూగట్ట సేకరణ ముగియటానికి యువరాజ్, సూర్యులు కలుసుకుని ఒకరు సేకరించిన విషయాలను మరొకరికి చెప్పుకున్నారు. విశ్రాంతి గైకొన్న వ్యక్తుల్లో రకరకాల వారు తారసపడ్డారు.
కానీ ప్రసాద్ హత్యకు సంబంధించిన వారొక్కరూ తారసపడలేదు. హత్య జరిగింది చీకట్లో. ఎవరూ చూడలేదు, ఎవరూ ఆ వైపుకు రాలేదు. ప్రసాద్ అనే వ్యక్తిని గురించి ఎవరికీ తెలీదు లేసమైనా. సార్, మీరు నాకు చూపిన ఇళ్ళన్నిటినీ చూశాను, ఒక్క ఇల్లు తప్ప అన్నాడు సూరి. ఏం? ఆ ఇల్లు తాళం పెట్టుంది. ఇల్లెవరిది? ఎవరిదైనది ఎవరికీ తెలీదు చెప్పాడు సూరి. ఈ ప్రాంతపు ఇళ్లలో అన్నిటిలో సొంతదారులే ఉండటం లేదు, అద్దెకుంటున్నవారు ఉన్నారు కొందరు చెప్పాడు యువరాజ్. నేను చూసిన ఇంటిని ఎవరికీ అద్దెకి ఇవ్వటం లేదు సార్. ఎవరూ ఉండటం లేదట చాలా కాలం నుండి. ఎందుకు? ఏమో. కాపురం లేని ఇంటికి మన ఈ కేసుకి సంబంధం ఉంటుందా? ఇక్కడ ఉండే ఇళ్లలో అందరూ ఆగర్భ శ్రీమంతులు. సముద్రపు గాలికి, సముద్ర దృశ్యాల్ని చూడటానికి మోజుపడి ఇళ్ళు కట్టించుకున్నారు. వాళ్ళు లేని సమయాల్లో కొందరికి అద్దెకిస్తున్నారు ప్రతి ఇంటిని. కానీ నేను చూసిన ఆ ఒక్క ఇంటిని ఇవ్వటం లేదు అద్దెకు. ఏ ఇల్లు? చూపుడు వేలితో చూపాడు సూరి ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఇంటిని. సముద్రపు టలలు ఘోషించటం ఎక్కువైంది. గాలి దురుసుగా వస్తుంది. బంగళాలన్నిటి నుండి రంగురంగు దీపాలు తమ రమ్యతను చాటుతున్నాయి. నక్షత్రాలు మెరిసే ఆకాశం, చీకటిని పులుముకున్న సముద్రం, అంధకారం ఆక్రమించుకున్న ప్రకృతి, చీకటిలోనూ తమకున్న గుడ్డి కాంతితో తామున్నట్టు చాటుకునే ఇసుక తిన్నెలు ఏవో అనుభూతిని, మనసుకు ఆహ్లాదతను కలిగిస్తున్నాయి. సూరి చూపిన ఇల్లు చీకట్లోనూ దీపాల కాంతుల మధ్య కొట్టొచ్చినట్లు కనపడింది. ఆ ఇంటికి దీపం లేనప్పటికీ. డిటెక్టివ్లిద్దరూ ఆ ఇంటిని అలా చూసే సమయంలో ఒక ఆకారం నడిచి వెళ్ళటం కనపడింది. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అంతవరకు జనసంచారం లేని చోట ఒక వ్యక్తి నడిచి వెళ్ళటం చూడగానే. చీకటిలో నడుస్తున్నప్పటికీ ఇళ్లలో వెలిగే దీపాలు ప్రసరించే మసక కాంతిలో ఆ నడిచేది ఒక యువతి అని ఇట్టే తెలిసిపోయింది. ఆమె వెళ్ళటం దీపం లేని ఇంటివైపుకి అని తెలియగానే డిటెక్టివ్లిద్దరూ ఆతృతగా గబగబా నడిచారు. తాము కనపడకుండా చీకటి ప్రదేశంలో నక్కారు యువరాజ్, సూరీలు. వెళ్ళిన యువతి సరాసరి ఆ ఇంటి ముందుకెళ్ళింది. తలుపుల వద్ద ఆగింది, తాళం తీయటానికి కాబోలు. మరుక్షణం ఇంట్లో దీపం వెలగటం కిటికీలకుండా కనపడింది. మళ్ళీ వెంటనే వెలిగిన దీపం ఆరిపోయింది. ఆ ఇల్లు యథాప్రకారం తిరిగి చీకట్లో పడింది. ఇంటి లోపలికెళ్ళిన యువతి ఎటు వెళ్ళింది? మేడ మీదకి వచ్చి ఉంటే మీద లైట్ వెలగాలి కదా. లైట్ వెలగలేదు. ఆ యువతి చీకటి ఇంట్లో ఏం చేస్తోంది? యువరాజ్, సూరీలు దిగ్భ్రమ చెంది తిలకిస్తున్నారు. కాసేపటికి లైట్ వెలిగింది ఇంట్లో. వెలిగిన లైట్ మళ్ళీ ఆరిపోయింది. ఇప్పుడు ఆ యువతి తలుపుల ముందు నిలబడి ఉంది. అంటే తాళం వేస్తోందా? వస్తుంది వెళ్ళిన దారినే. సూరి, బీ కేర్ఫుల్ అంటూ యువరాజ్ సూరికి కొన్ని సూచనలిచ్చాడు. ఎస్ సార్ అంటూ బయలుదేరాడు ఆ యువతి వెనకాలే నీడలా. యువరాజ్ తచ్చాడుతూ మెల్లగా వెళ్ళి ఆ ఇంటి ముందు నిలబడ్డాడు. ఏదో క్రూరముఖం నోటి ముందు నిలబడ్డట్టు ఫీల్ అయ్యాడు. సముద్రపు ఘోష, చీకటి, ఒంటరితనం, నిశీధిలో విరబోసుకున్న దెయ్యంలా ఉన్న ఆ ఇంటి ముందు నిలబడగా యువరాజ్కు రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. తలుపులకు వేళ్లాడు తాళం గుడ్లగూబలా కనపడింది. ఆ ఇంట్లోకి ఒక యువతి నిర్భయంగా వెళ్ళిరాగా తను భయపడటం అసహజం అనుకుంటూ తాళం తెరవటానికి ప్రారంభించాడు. సులభంగానే తాళం తెరుచుకునేసింది. మెల్లగా నెట్టాడు తలుపుల్ని. అవి కిచకిచమన్నాయి. వాటి ధ్వని సముద్రపు ఘోషలో కలిసిపోయింది. లోపల చీకటిగా ఉంది. స్విచ్ ఎక్కడుంది ఆలోచిస్తూ గోడలకు సారించాడు తన దృష్టిని. తెల్లటి గోడలో స్విచ్ బోర్డు కనపడింది స్పష్టంగా. తెరిచిన తలుపుల్ని మూసుకుని మెల్లగా స్విచ్ బోర్డు వైపుకు నడిచాడు. స్విచ్ బోర్డుకు రెండు స్విచ్లున్నాయి. ఒక స్విచ్ నొక్కాడు. కళ్ళు చికేలుమన్నాయి లైట్ కాంతిలో. విశాలంగా ఉన్న హాలు మధ్య ఒకే ఒక్క టేబుల్ చుట్టూ కుర్చీలు. ఆ హాలంతా శుభ్రంగా ఉంది. ఓ మూలగా మేడ మీదికి మెట్లున్నాయి. ఆ ఇంట్లోకి వచ్చిన యువతి మేడపైకి వెళ్ళలేదు. వెళ్ళుంటే మేడలో దీపం వెలుగుండాలి. అయితే ఎటెళ్ళుంటుంది? దీపాన్ని ఆర్పుకుని ఏం చేసుంటుంది? ఆలోచనలో పడ్డాడు యువరాజ్. స్విచ్ బోర్డులో ఉన్న మరో స్విచ్ని నొక్కాడు. ఎక్కడో కరకరమని ధ్వని వినసాగింది. నిమిషం పాటు యువరాజ్ బెత్తరిపోయి ధ్వని వచ్చిన వైపు చూశాడు. గుండెలు దడదడలాడిపోయాయి. గోడలో ద్వారం లాంటిది ఏర్పడింది. ద్వారం లోపల లైట్లు వెలుగుతున్నాయి ప్రకాశవంతంగా. లైట్ల కాంతిలో కిందికెళ్లే మెట్లు కనపడ్డాయి. అప్పుడు అర్థమైంది, వచ్చిన యువతి లైట్ ఆర్పి కిందికి వెళ్ళుంటుందని. లైట్లు వెలగని ఇంట్లో లైట్లు వెలిగితే ఎవరికైనా అనుమానం కలగొచ్చు. తటాలున లైట్ తీసేశాడు హాల్లోనిది.
హాలుని చీకటి అలుముకున్న గోడలో ఏర్పడ్డ సొరంగంలో దీపాలు వెలుగుతున్నాయి. ఆ దీపాలు వెలగటానికి, ద్వారం ఏర్పడటానికి ఒకే స్విచ్ పనిచేస్తుందనుకున్నాడు యువరాజ్. గోడలో ఏర్పడ్డ సొరంగం ముందు నిలబడ్డాడు. మెట్లు చాలా లోతుకు దిగి ఉన్నాయి. అంటే భూగర్భంలో ఏమిటో ఉంది. తప్పక తెలుసుకుని తీరాలన్న కాంక్షతో ద్వారం గుండా అడుగు ముందుకు వేశాడు. యువరాజ్ భయపడే మనసుని అదుపుకి తెచ్చుకుంటూ. సుమారు 7 అడుగుల ఎత్తుంది ఆ సొరంగం. మెట్లన్నీ సిమెంటుతో ఉన్నాయి. శ్రమ లేకుండా దిగొచ్చు. జేబులోని పిస్టోల్ని తడుముకుంటూ యువరాజ్ దిగడం ప్రారంభించాడు. మెట్ల గుండా దీపాల కాంతిలో. చివరి మెట్టు నుండి అడుగు కింద పెడుతూ అక్కడున్న పెద్ద గోడౌన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. అంత పెద్ద గోడౌన్ని భూగర్భంలో నిర్మించాలంటే మాటలు కాదు, సినిమా హాల్ కంటే పెద్దగా ఉందది. స్తంభీభూతుడై ఆ హాల్ని తిలకించాడు. గుండెలు టమటమలాడిపోతున్నాయి. ఎవ్వరూ లేరక్కడ. డైనింగ్ టేబుల్లా ఒక పెద్ద టేబుల్ ఉంది. ఆ టేబుల్ చుట్టూ సుమారు 25 కుర్చీలున్నాయి. అక్కడక్కడ అలమారాలున్నాయి. మరెటువంటి వస్తువులు లేవక్కడ చెప్పుకోదగ్గవి. అంత పెద్ద హాలుని భూగర్భంలో ఎందుకు నిర్మించారు? ఎవరు నిర్మించారు? ఆ గోడౌన్ మూలంగా ఉపయోగం ఏమిటి? ఆలోచిస్తూ యువరాజ్ చుట్టూ కలి చూసే సమయంలో పక్కనే స్విచ్ బోర్డు కనపడింది. ఒక స్విచ్ని నొక్కాడు. వెంటనే సొరంగంలో వెలిగే దీపాలన్నీ ఆరిపోయాయి. హాల్లోని దీపాలు ఆరిపోయాయి. భయంకరమైన చీకటి తాండవమాడింది. ఆ చీకటిని చీల్చుతున్నానన్నట్లు కరకర చప్పుడు వినపడింది. చప్పుడుని బట్టి గోడౌన్లో ద్వారం మూసుకుంటోందని తలపోశాడు యువరాజ్. మరో స్విచ్ని నొక్కాడు. హాల్లో లైట్లు వెలిగాయి. యువరాజ్ చెవులకు సముద్రపు ఘోష వింతగా వినపడుతోంది. ఎక్కడో నీళ్ల చప్పుడు కూడా. ఇంకా ముందుకెళ్ళి హాలుని చూశాడు. హాలుకి ఒకవైపు పొడుగ్గా మెట్లున్నాయి. ఆ మెట్లు కిందికి దిగుతున్నాయి. కిందికి దిగే మెట్ల వద్దకు రాగానే మెట్లను తన్నుకుని ఉండే నీరు కనపడింది. యువరాజ్ ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. మెట్లని ఆనుకున్న ఉన్న నీరు ఏదో సొరంగంలో ఉన్నట్లు అనిపించింది. అవును, సొరంగమే అది. నీళ్లలోకి మెట్లెందుకున్నాయి? నీటి గుండా మార్గం ఏటైనా ఉందా? నీటిలో పడి సొరంగం గుండా వెళ్తే దారెక్కడికి వెళ్తుంది? తీవ్రంగా ఆలోచిస్తున్నాడు యువరాజ్. ఈ భూగర్భంలోకి వచ్చిన యువతి ఏం చేసింది? ఎందుకు వచ్చింది? ఆలోచిస్తూ యువరాజ్ వెతకడం ప్రారంభించాడు. అక్కడున్న టేబుల్ పైన ఒక కాగితం ఉండటం చూశాడు. గబగబా అటు వెళ్ళిపోయాడంతే. గుండెల్ని అదరగొట్టే ధ్వని, పిరికి వాళ్లను చంపేసే ధ్వని హోరెత్తిపోవటం ప్రారంభించింది. ఆ ధ్వనితో హాల్ అంతా దద్దరిల్లిపోతుంది. బొయ్యమంటూ భూగర్భాన్ని కదిల్చేస్తుంది. అంతటి యువరాజు ముందుకు అడుగు వేయలేకపోయాడు. స్థిరంగా నిలబడలేక గుండెల్ని నిబ్బరించుకోలేకపోయాడు. విచిత్రంగా నిర్మితమైన భూగర్భం, భూగర్భం గుండా సొరంగం, సొరంగం నిండా నీరు. వినపడే ధ్వనికి ప్రతిధ్వని కలవగా యువరాజ్ ఠారెత్తిపోయాడు. వినపడే ధ్వని ఏదో మీద పడేట్టుగానే ఉంది. ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఎటు వెళ్లాలో తెలియటం లేదు. టేబుల్ పైన ఉన్న కాగితం అందుకోవటానికి ముందుకి అడుగు వేయలేకపోయాడు. బొయ్యమనే ధ్వని మిక్కుటం కాగా గబగబా స్విచ్ బోర్డు వైపు పరిగెత్తాడు యువరాజ్. స్విచ్ని తీసేశాడు. గాఢాంధకారం అలుముకుంది. నీటి వైపు పరిగెత్తాడు. నీటిలోకి ఉన్న మెట్ల గుండా దిగేశాడు. నీటిలో సొరంగంలోనికి. ధ్వని దగ్గరవుతోంది హోరెత్తుతూ. యువరాజ్ గుప్పెట్లో ప్రాణం పెట్టుకుని గొంతుకు ఆనే నీటిలో కూర్చుని చూస్తున్నాడు ఆ శబ్దం వచ్చేవైపు. సూరి ఆ యువతిని అనుసరించసాగాడు. ఆమె ముఖాన్ని చూడటానికి అవకాశం లభించటం లేదు. కానీ ఆమె వెళుతున్నప్పుడు కొన్ని చోట ఇళ్ల నుండి పడే వెలుతురులో ఆ యువతి వెనుక భాగాన్ని చూడగలిగాడు. మోడరేట్ హెయిర్ డ్రెస్, 35 వంతు వీపు భాగాన్ని కనిపింపచేసే జాకెట్, నవనాగరికతను చాటే పిరుదుల మీదకు జారిపోయిన చీరకట్టు, నడకలో వయ్యారం, హై హీల్స్ షూస్, ఎడమ చేతికి వాచ్, గుండ్రటి చేతులు. మొత్తానికి అందగత్తెలాగానే ఉండొచ్చును అనుకున్నాడు సూరి. చాలా జాగ్రత్తగా ఫాలో అవుతున్నాడు సూరి ఆలోచిస్తూ. బీచ్కి దూరంగా ఆగి ఉన్న కారు వైపుకు ఆమె నడవటం చూడగానే సూరికి అయోమయమైపోయింది. తన కారు జనమేజయం ఇంటి వద్ద ఉంది. తన కారు వద్దకెళ్ళి వచ్చేలోపు ఆమె వెళ్ళిపోవచ్చు. ఏం చెయ్యాలి? సూరి మనసు పరిపరి విధాలా పోతుంది. ఆమె కారు వద్దకు చేరుకుంది. దరిదాపులో టాక్సీ కనపడలేదు. అక్కడ ఆ సమయంలో టాక్సీలుండవు, జనసంచారం లేని కారణంగా. సూరి చేసేది లేక తన కారు వద్దకు పరిగెత్తాడు. ఆమె కారుని పదే పదే మననం చేసుకున్నాడు. రొప్పుతూ తన కారుని చేరుకుని సూరి వేగంగా బయలుదేరాడు.
ఆమె కారు ఏ వైపుకు మళ్ళీ ఉంటుందో ఊహించుకుంటూ ఆ వీధి ఎదుగుదలకు తన కారుని పోనిచ్చాడు సూరి. కార్ని స్లో చేశాడు. రియర్ వ్యూ అద్దంలో చూశాడు. చుక్కల్లా 2 దీపాలు కనపడ్డాయి. గిరుక్కున తల తిప్పి చూశాడు. ఆ యువతి కారు వస్తుంది. సూరి కార్ దాటుకుని వెళ్ళిపోతుంది అప్పటికే స్పీడ్గా. సూరి యాక్సిలేటర్ని అదిమాడు. ఆ యువతి కారుని తన దృష్టి నుండి తప్పనివ్వలేదు. ఆమె కారు కొన్ని చోట్ల ఆగింది. ఆగినప్పుడల్లా ఆ యువతి కారు నుండి దిగి ఆయా ఇళ్లలోకెళ్ళి 3 నిమిషాల తర్వాత వచ్చి బయలుదేరుతుంది. చివరకు ఆమె కార్ లేడీస్ క్లబ్ ఆవరణలోకి వెళ్ళి ఆగింది. ఆవరణలో రకరకాల కార్లు ఆగి ఉన్నాయి. సూరి తటపటాయించాడు తన కార్ని ఆ ఆవరణలోకి తీసుకెళ్ళటానికి. ఎందుకంటే అది ఆడవాళ్ల క్లబ్. మగవాళ్లకి ప్రవేశం ఉందో లేదో ఆలోచించుకుంటూ కారు నుండి దిగాడు సూరి. మెల్లగా క్లబ్ ముఖద్వారం దగ్గరికెళ్ళి లోనికి చూశాడు. ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. ఒక్కొక్క టేబుల్ చుట్టూ 4-5గురుగా యువతీమణులు కుర్చీలలో కూర్చుని ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతుల్ని పేక ముక్కలు అలంకరించుకుని ఉన్నాయి. కొందరి స్త్రీల వేళ్ల మధ్య సిగరెట్లు కాలుతున్నాయి పొగను వదులుతూ. కొన్ని బల్లల మీద ఖాళీ సీసాలు, ఖాళీ గ్లాసులు ఉండగా మరికొన్ని బల్లల మీద నింపిన గ్లాసులు, నిండుగా ఉన్న బ్రాందీ బాటిల్స్ దర్శనమిస్తున్నాయి. అక్కడున్న స్త్రీలను పరీక్షగా చూశాడు సూరి. ప్రతి ఒక్కరూ తమ అంతస్తుని, హోదాని, స్టేటస్ని చూపటానికి ఎంతో శ్రమపడి అలంకరించుకుని ఉన్నారు ఆభరణాలతో, సౌందర్య పోషక పదార్థాలతో. సువాసనలు, బ్రాందీ వాసనలు, సిగరెట్ పొగ వాసనలు అన్నీ మిళితం కాగా క్లబ్ లోపల నుండి వింత వాసన ముక్కుపుటాలను తాకుతోంది. అక్కడున్న స్త్రీలను తిలకిస్తుంటే వారి వారి భర్తలు ఎంతటి హోదాపరలో ఇట్టే దూతకమవుతుంది. ప్రతి స్త్రీ తమ తమ హంగులను, ఆర్భాటాలను, ఆడంబరాలను చూపటానికి ఎక్కువ శ్రద్ధ తీసుకుని ఉంది. రథులు, అతిరథులు, మహారథులు కనపడుతున్నారు ప్రత్యక్షంగా తమని తాము అతి గొప్పగా చూపుకోవటానికి. ఎవరు వాళ్ళంతా? ఈ కాలంలో చాలామంది కలిగిన కాంతలు తాగుడు, జూదం, సిగరెట్లకు అలవాటు పడి ఉన్నారని సూరికి తెలుసు. తను అనుసరించిన యువతి ఎక్కడా? ఏ వైపు కూర్చునుంటుంది? ఆమెతో మాట్లాడటం ఎలా? ఆలోచిస్తూ నిలబడ్డ సూరిని క్లబ్లోని కొందరు స్త్రీలు యగాదిగా చూశారు, రకరకాల ఫోజులతో, ముఖ కవళికలతో. ఇంతలో ఎవరు కావాలి అంటూ 2 యువతులు వచ్చి సూరికి చెరోవైపు నిలబడ్డారు. నాకు ఆవిడ కావాలి అంటూ సూరి తన కుడి చేతిని ముందుకు చాపి చూపుడు వేలుతో చూపాడు. తనని తదేకంగా చూడటం గమనించిన ఆ యువతి చువాలున లేచి వచ్చింది సూరి వద్దకు. మీరు అన్నాడు సూరి తడబడుతూ, పెదాలను తడి చేసుకుంటూ. నా పేరు వింజామర. మీరెవరు? మీతో కొద్దిగా పైనుంది, కాస్త బయటకు వస్తారా? వింజామర సూరి వెనకాలే క్లబ్ బయటికి వచ్చింది క్వశ్చన్ మార్క్ ముఖంతో. వింజామరను చూస్తూ సూరి ఏదో చెప్పబోయాడు. అదే సమయానికి అదిరిపోయాడు. భుజాల మీద పడ్డ ఇనపగుండ్ల లాంటి తాకిడికి. సూరి తలను అటూ ఇటూ తిప్పి చూశాడు ఎవరా అని. 2 వస్తాదులాంటి వ్యక్తులు కండలు తిరిగిన శరీరాలతో దర్శనమిచ్చారు. అడవి మృగాల్లాగా ఉన్నారు. ఎవరు మీరు? ఆశ్చర్యపోతూ అడిగాడు సూరి తనకు ఇరువైపులా నిలబడ్డ వ్యక్తుల్ని చూసి. నువ్వు వింజామరను అనుసరిస్తూ వచ్చినవాడవని తెలుసుకున్న వింజామర బాడీగార్డ్స్మి చెప్పాడొకడు. బాడీగార్డ్సా? విచిత్రపోయాడు సూరి. అవును. నీవెందుకు బీచ్ వద్ద నుండి వింజామరను వెంటాడుతూ వచ్చావు? ఎవరు నువ్వు? అడిగాడు ఇంకొకడు. సూరి ఆలోచనలో పడ్డాడు. నిజం చెప్పడమా, అబద్ధం చెప్పడమా? వీరి మూలంగా తనకేమైనా హంతకుణ్ణి గురించిన వివరాలు తెలుస్తాయా? భూగర్భంలో గల సొరంగంలో ఉండే నీటిలో యువరాజ్ చిట్ట చీకటిలో తల వరకు మునిగి దాగి ఉన్నాడు. చలిగా ఉంది. చలి కంటే భీకరంగా సైరన్ మోతలాంటి మోత హోరెత్తిపోతోంది. గుండెల వేగం క్షణక్షణానికి పెరిగిపోతోంది భయంతో. హఠాత్తుగా మోత ఆగిపోయింది. ఆ మోత ఆగుతున్నప్పుడు చెవులు రిక్కించాడు యువరాజ్. ఏ వైపు నుండి వస్తుందో, మోతకు గల కారణమేమిటో తెలుసుకోవటానికి. ఆ మోత సొరంగంలో గల నీటి పైభాగాన్ని నుండి వస్తుందని గ్రహించాడు. ఎందుకు ఆగిపోయింది? గుడ్లప్పగించి చీకటిలోకి సొరంగం వైపు చూస్తున్నాడు యువరాజ్. సొరంగంలో గల నీటి పైభాగాన్ని నుండి గలగలా చప్పుడు వినరాసాగింది. యువరాజ్ గుండెలు ఢమఢమలాడిపోతున్నాయి. సొరంగంలో గల నీటి నుండి వచ్చే శబ్దం ఏమిటి? ఎందుకు? గలగలల చప్పుడు దగ్గరవుతుంది. వెంటనే నీటిలో కాంతులు లేస్తున్నాయి. చిట్ట చీకటిలో లేచే కాంతులలో సొరంగం స్పష్టంగా కనపడసాగింది. యువరాజ్కి గగురుపాటు కలుగుతోంది. ఒళ్లంతా జలధరించిపోతుంది. మనసుని అదుపుకు తెచ్చుకుని ఆలోచించుకోగా మోత మోటార్ బోటు చేసేదని బోధపడింది. అంటే
మోటార్ బోట్ సొరంగంలో నీటి పైభాగం నుండి వస్తుందన్నమాట గోడౌన్కి. ఎక్కడి నుండి? సముద్రంలో నుండా? అచ్చరు చెందిపోయాడు యువరాజ్. సొరంగం మానవులచే నిర్మితమైనదిగా కనిపించలేదు. సహజ సిద్ధంగా ఏర్పడి ఉండాలి. కొంతసేపటికి ఇంజన్ ఆగిన బోటు చుక్కాని సాయంతో రావటం కంటపడింది. చుక్కాని ఎందుకు ఉపయోగిస్తున్నారు? సొరంగంలో మలుపులు ఉండొచ్చు. మలుపుల్లో బోటుని మళ్లించ అలివిగాక చుక్కాని సాయంతో నడుపుతున్నారు కాబోలు. యువరాజ్ మెట్ల మీద ఉన్నాడు మునిగి. బోటొస్తే తను తప్పక కనపడతాడు లైట్ల కాంతిలో. యువరాజ్ గబగబా మెట్ల నుండి జారుకుని ఈదుకుంటూ వెళ్ళి సొరంగం గోడకు ఓ మూల ఆనుకుని చాటుగా నిలబడ్డాడు నీటిలో. ఒక మోటార్ బోటు సొరంగం గుండా వచ్చి చేరింది మెట్లకు దగ్గరగా. అందులో ఎందరున్నారో తెలియలేదు. బోటులో ఉన్న వ్యక్తులు ఉపయోగించే టార్చ్ లైట్ కాంతి తన మీద పడే పక్షంలో మునిగిపోవటానికి యువరాజ్ తయారుగా ఉన్నాడు. యువరాజ్ భయంతో వణికిపోతున్నాడు. ఆ బోట్లో ఉండే వ్యక్తులు అతి దుర్మార్గులై ఉంటారు. తనని పసిగట్టిన మరుక్షణం నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. తమ రహస్య స్థావరం తెలిసిపోకూడదని. ప్రసాద్ హంతకుని అన్వేషణలో అటువంటి పరిస్థితులు సంఘటనలు ఎదురవుతాయని యువరాజ్ ఊహించనైనా లేదు. కానీ కలిగిన క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడటానికి నేర్పు వహించాలి. వాళ్ల గూడు పుఠాని మట్టు పెట్టాలి. బోటు నుండి బిలబిలమంటూ కొందరు వ్యక్తులు దిగటం, టార్చి వెలుగులో స్విచ్ బోర్డు వరకు వెళ్లటం, గోడౌన్లో లైట్లు వెలగడం జరిగింది. బోర్డు నుండి దిగిన వ్యక్తుల్ని పరికించి చూశాడు యువరాజ్. దేశీయులు, విదేశీయులు ఉన్నారు వారిలో. అందరూ బలిష్ఠులు, యువకులు. ప్రతి ఒక్కరిలోనూ ఒక విధమైన కరడుతనం కనపడుతోంది. చంపలకు చారడేసి జులపాలు, కొందరికి భుజాలను తాకుతూ ఉండే తలనీలాలు, బెల్ బాటమ్ ప్యాంట్లు గోతాం సంచులా ఉన్నాయి. రంగురంగుల చొక్కాలు, కాళ్లకు బూట్స్లు, చేతులకు వాచీలు. బోట్లో నుండి ఏవేవో పార్సిళ్లు దింపుతున్నారు కొందరు. కాసేపటికి మరో బోటు చేరుకుందా చోటుకి. అందులోనూ వ్యక్తులున్నారు. ఏవో పార్సిల్స్ ఉన్నాయి. ఆ పార్సిళ్లను దింపి గోడౌన్లోని ఓ మూలగా పేర్చారు అందరూ కలిసి. టేబుల్ మీదుండిన కాగితాన్ని ఎవరో అందుకుని చూశారు. అంతే. అతను పెద్దగా అరిచాడు. ప్రతిధ్వని మూలంగా అతను అరిచిందేమిటో అర్థం కాలేదు యువరాజ్కి. అతి శ్రమపడి లెక్కించాడు యువరాజ్. వారెందరున్నారో తెలుసుకోవటానికి. 23 అంతమందిలో 3 మగువలు పరువల్లో ఉండి ఆకర్షితంగా ఉండటం ఓ ప్రత్యేకత. ఒక్కొక్కరుగా ఆసీనులవుతున్నారు కుర్చీలలో. 2 యువతులు అల్మారాలను తెరిచి అందులో ఉన్న సరికొత్త విదేశీ మధుపానీయాలున్న బాటిల్స్ను తీసి టేబుల్ మీద పెడుతున్నారు. మరో యువతి రికార్డు ప్లేయర్ని అరేంజ్ చేసింది. ఒక రికార్డును పెట్టి ఆన్ చేసింది. ఆ మ్యూజిక్ని ఎవరు కండక్ట్ చేశారో కానీ బ్రహ్మాండంగా ఉంది. గోడౌన్ ప్రతిధ్వనించటం మూలంగా రికార్డు ప్లేయర్ నుంచి వచ్చే సంగీతం ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని రేపుతోంది. మ్యూజిక్తో గోడౌన్ అంతా మారుమోగిపోతుంది. ఆ మ్యూజిక్ వింటూ ఉంటే నీటిలో ఉన్న యువరాజ్ మైమరిచిపోయాడు ఆహ్లాదంతో. ఆ సంగీతానికి తోడు ఆ యువతులు 3 డాన్స్ చేయడం ప్రారంభించారు. ఏదో సినిమా షూటింగ్ జరిగే ప్రదేశంలా ఉంది. 3 యువతులు పోటీలు పడి మ్యూజిక్కి అనువుగా ఆడుతున్నారు. ఆడుతూ అందరికీ కైపెక్కిస్తున్నారు, ఉత్తేజపరుస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. అందరూ తాగేశారు యువతుల ప్రోత్సాహంతో. తాగిన మైకల్లో ఒక్కొక్కరు ఏదో ఆవేశంగా ఒక్కో యువతిని వాటేసుకుని చప్పగా జారిపోయారు నేలమీదికి శవాల్లా. అందరూ హద్దుమీరి తాగడానికి కారణం మ్యూజిక్, మ్యూజిక్కి తగిన నాట్యం, నాట్యంలో గల సెక్స్ అపీల్. తాగిన తర్వాత అంతా పడిపోవటానికి కారణం వాళ్ళు పుచ్చుకున్న మధు పసందైనది, ఘాటైనది, ఒరిజినల్ సరుకు. అది ఇచ్చిన నిషా ముందు నిలదొక్కుకోలేకపోయారు ఎవ్వరూ. అంతమంది నిషాకు బానిసలై పడిపోగానే ఆ యువతులు ఆడిన అలసటకు వేసుకున్నారు మందు. యువరాజ్ నవ్వుకున్నాడు నీటిలో. మెల్లగా మెట్ల దగ్గరకు ఈదాడు. లేచి నిలబడ్డాడు. తడిసిన బట్టల్ని విప్పుకున్నాడు. బనియన్ని తీసేశాడు. అండర్వేర్తోనే బోట్లోకి వెళ్ళాడు. బోటులో వెదక్క ఎవరివో పొడి బట్టలు కనపడ్డాయి. తొడుక్కుని తను విప్పిన గుడ్డల్లో గల అవసరమైన వస్తువుల్ని తడి లేకుండా తుడుచుకుని జేబులో పెట్టుకున్నాడు. స్విచ్ బోర్డు వైపు నడిచాడు. లైట్లు ఆర్పేశాడు, 0 వోల్ట్ బల్బుని తప్ప. ఆ ప్రదేశానికి ఇతరులెవరూ రారన్న నమ్మకం అందరికీ ఉంటుంది కనుక తను అటు ఇటు తిరగటం గమనించినా పట్టించుకోరని యువరాజ్ నమ్మకం. గబగబా పార్సిళ్లు పేర్చిన వైపుకు అడుగులు వేశాడు. పార్సిళ్లలో ఏముందో చూడటానికి. పార్సిళ్ల వైపు పోయేటప్పుడు మధ్యలో తెరిచిన అలమారు అటకాయించింది. అప్రయత్నంగా అలమారులోకి దృష్టిని పోనించాడు. గుండెలు గుభేలుమన్నంత పనైంది. అందులో ఉన్న కత్తిని, కత్తికున్న నెత్తుటి మరకల్ని చూడగానే. అంటే వీళ్లలోనే ఎవరో ప్రసాద్ని హత్య చేసున్నారా?
ఆలోచనలో పడిపోయాడు. ఈ ముఠాలోని వ్యక్తే ప్రసాద్ని హత్య చేసుంటే ప్రసాద్కి ఈ ముఠాతో సంబంధం ఉందా? ఇంతమందిలో హంతకుడెవరో? అక్కడున్న వారంతా నేరస్తులే అవుతారు చట్టానికి. నేరస్తుల్లో గల హంతకుణ్ణి తెలుసుకోవాలి. ఎలా? హంతకుడు ప్రసాద్ని చంపి తరుణేశ్వరి ఇంట్లో ఎందుకు పెట్టాడు? తరుణేశ్వరి మీద ద్వేషమా? తరుణేశ్వరి మీదే దేశం అయితే తరుణేశ్వరికి ఈ ముఠాతో సంబంధం ఉందన్నమాట. విచిత్రమైన కేసు, విడ్డూరమైన విషయం అనుకున్నాడు యువరాజ్. అంతమందిలో హంతకుడు ఎవరైంది తెలుసుకునేదెలా? వెంటనే బయలుదేరి పోలీసు బలగాన్ని పిలుచుకురావటం మంచిదా? సూరి వెళ్ళినవాడు పోలీసులతో వస్తాడేమో. తను వెళ్ళి పోలీసులతో వచ్చేలోపు ఈ గోడౌన్లో విపరీతం సంభవిస్తే కనుక ఇక్కడి నుండి వెళ్ళకనే హంతకుణ్ణి బంధించి ముఠా వ్యక్తుల్ని పట్టివ్వాలి. ఎలా? మెరుపులా ఒక ఆలోచన తట్టింది. జేబులోకి చెయ్యి పోనిచ్చాడు. తడిసిన డైరీ చేతికందింది. ప్లాస్టిక్ కవర్ ఉండటం మూలంగా కాగితాల అంచులు మాత్రం తడిసిపోయున్నాయి. కాగితాలు తడవలేదు. కలం అందుకుని ప్రతి పేపర్ మీద ప్రసాద్ తరుణేశ్వర్ అని రాశాడు. అక్కడున్నవారు 23. 23 కాగితాల మీద ప్రసాద్ తరుణేశ్వర్ అని రాసి ప్రతి ఒక్కరి జేబులోనూ పెట్టేశాడు యువరాజ్. స్త్రీల దగ్గర వాడి జాకెట్లకు తురిమాడు. తరుణేశ్వర్, ప్రసాద్ల పేర్లు రాసి యువరాజ్ అందరి వద్ద ఎందుకుంచాడంటే మేల్కునేలోగా జేబులో ఉండే కాగితంలో గల పేర్లు చూస్తే హంతకుని ముఖంలో రియాక్షన్ కనపడుతుందని, లేక హంతకుడు ఏదైనా చర్య కైకొనవచ్చు. ఇక పోలీసుల్ని రప్పించి కాపలా ఉంచి అక్కడున్నవారు మేల్కుని జేబులో కాగితాన్ని చూసేటప్పుడు హంతకుణ్ణి సులభంగా పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు యువరాజ్. పైకి వెళ్ళటానికి సొరంగం వద్ద గల స్విచ్ బోర్డు వద్దకు వెళ్ళాడు. ఆన్ చేయడానికి, ద్వారం తెరుచుకోవటానికి, లైట్ వెలగడానికి స్విచ్ని నొక్కే తరుణంలో కళ్ళు జిగేలుమంటూ లైట్లు వెలగటం, ద్వారం తెరుచుకునే చప్పుడు వినపట్టం జరిగింది. యువరాజ్ స్థాణువై నిలబడిపోయాడు. ఎవరో వస్తున్నారని గ్రహించగానే శరీరమంతా గడగడలాడిపోయింది. ఎవరో దిగి రావటం, అడుగుల చప్పుడు స్పష్టంగా వినిపించింది. ఒక్క ఉరుకులో పడి ఉన్న యువతిని చేరుకుని ఆ యువతిని కావలించుకుని పడుకుని ఉన్నవాడిలా పడుకునేశాడు యువరాజ్. అడుగుల చప్పుడు దగ్గరైపోతోంది. నేను వెంటపడి రావటం అంతా చూశారా? అడిగాడు సూరి. చూశాం. ఇదో మిస్టర్, నేను అందగత్తెను. నాకెప్పుడూ ప్రమాదం అంటిపెట్టుకునుంటుంది చెప్పింది వింజామర. ప్రమాదం అంటే? నా అందాన్ని చూసి ఆవేశపూరితులైన కొందరు బలత్కారం చేయటానికి పూనుకున్న సంఘటనలు ఇదివరలో జరిగి ఉన్నాయి. అందుకే జీతం ఇచ్చి బాడీగార్డ్స్ని నియమించుకున్నాను. నీవెందుకిలా నా వెంటపడ్డావు? నా అందానికి దాసోహం కాకపోతే? నిజమే, ప్రతి మగాడు మిమ్మల్ని చూస్తే మీ అందానికి గులాం కాక మానడు. నేను మీ వెంటపడ్డాను, మీ అందానికి బానిసనై. మరో విషయం, బీచ్ లైన్లో ఒక హత్య జరిగింది. ఆ హత్యకు సంబంధించిన హంతకుని అన్వేషణలో మీరు తారసపడ్డారు. నేను ప్రైవేట్ డిటెక్టివ్ని చెప్పాడు సూరి. హత్య జరిగిందా? ఎక్కడా? బిత్తరపోయింది వింజామర. మీరు దీపం లేని ఇంట్లోకి వెళ్ళొచ్చారు చూసారా? ఆ ఇంటి సమీపంలో. నేను దీపం లేని ఇంట్లోకి వెళ్ళి రావటం చూసావా? తత్తరపడిపోయింది. ఆమె తడబట్టంలో ఆమె లిప్స్టిక్ పెదాలు క్యాబరే డాన్స్ చేశాయి. చూశాను అన్నాడు సూరి ఆమెనే పరిశీలనగా చూస్తూ. ఎందుకు చూశావు? చెప్పానుగా, హంతకుడి కోసం అక్కడున్న ఇళ్ళన్నిటిలోనూ విచారిస్తూ రాగా మీరు కనపడ్డారు. నువ్వొక్కడివేనా? నీతో ఇంకెవరైనా వచ్చారా? యువరాజు వచ్చారు. ఎవరు యువరాజు? ప్రైవేట్ డిటెక్టివ్ కదూ? అవును. వింజామర భయకంపితురాలైంది. వెంటనే తన బాడీగార్డ్స్ని ఉద్దేశించి సైగ చేసింది. వాళ్ళిద్దరూ క్షణంలో సూరిని ఇరికించి పట్టేశారు కదల్నీకుండా. ఏమిటిది? అడిగాడు సూరి కోపంగా, విదిలించుకోవటానికి ప్రయత్నిస్తూ. మా జీవితాలు సముద్రంలో పయనించే పడవలాంటివి. ఆ పడవకు మీ బోటి వారి మూలంగా చిల్లులు పడే ప్రమాదం ఉంది. చిల్లులు పడకముందే జాగ్రత్త పడుతున్నాను అంటూ వింజామర కారు వద్దకు నడిచింది హడావిడిగా. కమాన్ క్విక్! సూరి చేతుల్ని వెనక్కి విరిచి కట్టేయండి. డిటెక్టివ్ యువరాజ్ మన గోడౌన్ని పరిశోధించడానికి పూనుకుని ఉండొచ్చు. యువరాజ్ని గురించి నాకు బాగా తెలుసు. ఆవులిస్తే పేగురు లెక్క కడతాడు అంటూ కారులో కూర్చుని సెల్ఫ్ లాగింది. సూరి అచేతనంగా ఉండిపోయాడు, తన చేతుల్ని బంధించి కారులోకి నెడుతుంటే. ఏమిటి అందరూ పడిపోయి ఉన్నారు అన్నాడొకడు. చిత్తుగా తాగుంటారు వెధవలు అన్నాడు ఇంకో బాడీగార్డ్. యువరాజ్ ఇక్కడెక్కడైనా ఉన్నాడేమో వెదకండి. వింజామర అక్కడున్న వారందర్నీ చూడసాగింది.
సూరి గుండెలు ఠమఠమలాడుతున్నాయి. యువరాజు ఉన్నాడా లేడా? సూరికి చేతులు వెనక్కి విరిచి కట్టబడి ఉన్నాయి. ఆదుర్దాలో అటు ఇటు తిరుగుతున్నాడు భూగర్భంలోని గోడౌన్లో. మెట్ల మీదున్న తడిసిన బట్టల్ని వింజామర పసిగట్టేసింది. యువరాజ్ తప్పక వీళ్లలోనే ఉన్నాడు. ఈ గోడౌన్ రహస్యం ఇంకా బయటికి పొక్కలేదు కనుక యువరాజ్ని ప్రాణాలతో వదలకూడదు అంది వింజామర. సూరికి ముచ్చెమటలు పట్టేస్తున్నాయి. బూటు కాలుని టకటకలాడించాడు. ఏమిటి బూటుతో టకటకలాడిస్తున్నావు అన్నాడొక బాడీగార్డ్. ఆ టకటకలో హెచ్చరికను మిళితపరిచాడు సూరి. యువరాజ్ అక్కడున్న వ్యక్తులలో ఉంటే తన హెచ్చరికని పాటిస్తాడని తెలుసు. సార్ జాగ్రత్త, అదును చూసి విజృంభించండి. నా చేతులు బంధించబడి ఉన్నా నా 2 కాళ్ళు ఉన్నాయి. తప్పక నా కాళ్లను ఆయుధాలుగా మార్చుకోగలను అని. యువతి పక్కనున్న యువరాజ్ వింజామరతో వచ్చిన వ్యక్తుల్ని ఓరకంటతో చూశాడు. దున్నల్లాగా ఉన్నారు. వాళ్లను దెబ్బతీయటం సామాన్య విషయం కాదనిపించింది. నిషాలో పడి మత్తుగా ఉన్న వ్యక్తుల్లో ఎవరైనా లేస్తారా? ఇప్పట్లో లేవరని నమ్మకం కుదిరింది. బాడీగార్డ్స్లో ఒకడు వెతుక్కుంటూ వస్తున్నాడు. వింజామర చూస్తూ వస్తోంది. సూరి ఆందోళిత మనస్సుతో నిలబడి ఉన్నాడు. అదే సమయంలో యువరాజుండి తలబడితే కలియబట్టానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఒకడు దగ్గరయ్యే కొలది యువరాజ్ తన యావశక్తిని కూడగట్టుకుంటున్నాడు. అతను పొజిషన్కు రాగానే యువరాజ్ మెరుపులా లేచి ఖడ్గమృగంలా ఢీకొన్నాడు. యువరాజ్ తాకిడికి తట్టుకోలేక భళ్ళున పడిపోయాడు ఒక బాడీగార్డ్. అతను పడగానే ఆ గోడౌన్ యావత్తూ దద్దరిల్లిపోయింది. ఆ హఠాత్ సంఘటనను చూడగానే ఇంకో బాడీగార్డ్ శరవేగంతో దూసుకొచ్చాడు యువరాజ్ మీదికి. వింజామర విభ్రాంతురాలై హ్యాండ్బ్యాగ్లో చేయి పెట్టింది. ఆమె చేయి బయటకొస్తే ఏముంటుందో సూరి ఊహించుకుని ఒక్క ఉరుకున ఆమెను చేరుకుని తన కుడికాలితో ఈడ్చి ఆమె డొక్కలో తన్నాడు నిర్దాక్షిణ్యంగా. మంచి దెబ్బ, అందులో బూట్సు కాలి దెబ్బ. కిక్కుమంటూ నేల కొరిగిపోయింది వింజామర కుప్పగా. ఆమె చేతిలోని పిస్టోల్ వెక్కిరిస్తోంది. చేతుల బంధాలు తెగవు, కానీ కాళ్లతోటి యువరాజ్కు సాయపడాలని బాడీగార్డ్స్ వైపు అంగలు వేశాడు సూరి. సూరి సమయం చిక్కినప్పుడు తన కాళ్లతో తన్నగలుగుతున్నాడు బాడీగార్డ్స్ని. యువరాజ్ వారితో ఎంత పోరాడినా లొంగే సూచనలు కానరాలేదు. సూరి బంధాలను విప్పటానికి యువరాజ్కు ప్రాణాలు పోయినంత పనైంది. ఇద్దరికిద్దరూ సమవుజ్జీలు. తమ బలాబలాలను ప్రదర్శించుకోవటానికి మంచి అదును. ముష్టి యుద్ధం భీకరంగా సాగింది. డిటెక్టివ్లిద్దరూ కలిసి చివరికి బాడీగార్డ్స్ని లొంగదీసుకోగలిగారు అతి ప్రయాస మీదట. సూరి, హరియప్, పోలీసుల్ని పిలువు అరిచాడు యువరాజ్ బాడీగార్డ్స్ని బంధిస్తూ. ఒక్కొక్కరుగా నిషా నుండి మేల్కొంటున్నారు. మేల్కొన్నవారు పక్కనున్న వారిని లేపుతున్నారు. లేచి నిలబడ్డ వారిని జేబులో ఉన్న కాగితం వెక్కిరిస్తోంది వింతగా. కొంతమంది ఆ కాగితాన్ని అందుకుని నలిపి కింద పారేశారు నిద్రమత్తులో అర్థం కాక. ఒకడు మాత్రం ఆ కాగితాన్ని చూడగానే తన నిద్రమత్తునంతటినీ పారద్రోలి బిత్తర చూపులతో అక్కడున్న వారందరినీ చూడసాగాడు. అందరి జేబుల్లోనూ ఆ కాగితాలు కనపడగానే అతను ఆవేశపూరితుడై ఆగ్రహాన్ని తెచ్చుకుని, ఈ కాగితాలను రాసిందెవరు అని గొంతెత్తి అరిచాడు. నేను రాశాను అంటూ. అంతవరకు పార్సెళ్ల వెనుక దాగి గమనిస్తున్న యువరాజ్ ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఎవరు నువ్వు? క్రోధంతో గర్జించాడు. అతని గర్జన గోడౌన్లో మారుమోగిపోయింది. నీ పాలిట యముడు అంటూ పార్సెళ్ల వెనుక పోలీసు బలగం బిలగిలమంటూ వచ్చి చుట్టేసింది అందరినీ. ఎవరు మీరంతా? నిజం చెప్పేయండి. భూగర్భంలో గోడౌన్ని కట్టిందెవరు అడిగాడు యువరాజ్ వింజామరిని. మేమంతా స్మగ్లింగ్ గ్యాంగ్కు చెందినవారం. కొన్ని సంవత్సరాల క్రితం స్మగ్లింగ్ ముఠాకు చెందిన వ్యక్తులు కొందరు విలువైన వస్తువులతో బోట్ వస్తుందని కొందరు అధికారులు పసిగట్టి వెంబడించారు పట్టుకోటానికి. కానీ గ్యాంగ్ వ్యక్తులు తప్పించుకునే సందర్భంలో అప్రయత్నంగా తమ బోటుని సొరంగంలా కనపడే ప్రదేశంలోకి మళ్లించారు కనపడకుండా ఉండటానికి. నిజానికి ఆ సొరంగాన్ని ఎవ్వరూ కనుగొనలేకపోయారు, అనుమానించనూ లేకపోయారు ఇంతకాలం వరకు. అప్పటి గ్యాంగ్ వ్యక్తుల్లోని కొందరు ప్లాన్ వేసుకుని అక్కడ గోడౌన్ని నిర్మించారు వ్యయప్రయాసలకు వచ్చి. అక్కడి ఆ స్థావరం కొన్ని సంవత్సరాలుగా స్మగ్లింగ్ ముఠా వ్యక్తులకు ఉపయోగపడుతుంది చెప్పింది వింజామర వివరంగా. మిస్టర్, నీవెందుకు ప్రసాద్ని హత్య చేశావు? హత్య చేసిన ప్రసాద్ని తరుణేశ్వరి ఇంట్లో ఎందుకు పెట్టావు? హత్య జరిగినట్టు పోలీసులకు ఎందుకు చెప్పావు ఫోన్ చేసి అడిగాడు యువరాజ్ నిజం చెప్పమన్నట్టు. భయపడి ప్రసాద్ని చంపాను చెప్పాడు స్మగ్లింగ్కు సంబంధించిన వ్యక్తి. భయపడా? భయం అంటే ఏమిటో మీకు తెలుసా? ఏమిటా భయం? ఆశ్చర్యపోయి అడిగాడు యువరాజ్.
నేను గోడౌన్ నుండి కొన్ని ఆజ్ఞలను అనుసరించి నా చేతికి ఇవ్వబడ్డ సూట్ కేసుని అందుకుని బయలుదేరాను అందివాల్సిన చోటుకి. ఇసుకలో నడుస్తూ సిగరెట్ కాల్చుకునే సమయంలో సూట్ కేసు తెరుచుకుంది. వాటి క్లిప్లను సరిగ్గా నొక్కని కారణంగా సూట్ కేసు తెరుచుకునేలోగానే అందులో ఉండిన గోల్డ్ బిస్కెట్స్, వాచెస్, టేప్ రికార్డర్లు ఇంకా విలువగల వస్తువులన్నీ కింద పడిపోయాయి ఇసుకలో. నేను గబగబా వాటిని ఏరి సూట్ కేసులో పెట్టే సమయంలో నా పక్కగా ప్రసాద్ వచ్చి నిలబడ్డాడు, గమనిస్తూ నిమిషం పాటు. నన్ను, సూట్ కేసులోని వస్తువుల్ని పదే పదే చూశాడతను. చూసిన ప్రసాద్ గబగబా నడవటం ప్రారంభించాడు. అతను పోలీసులకి చెప్పేస్తాడని భయపడ్డాను. నాలో ఏదో ఆవేశం కలిగింది, ఉద్రేకం ఉబికింది. నా జేబులో ఉన్న కత్తిని అందుకుని వెళ్ళిపోయే ప్రసాద్ వెనకగా వెళ్ళి పొడిచేశాను. అరుస్తాడేమోననుకుని గొంతుని పట్టుకుని నులిమేశాను. ప్రసాద్ చచ్చిపోయాడని తెలియగానే నాలో వివేకం మేలుకుంది. శవం అక్కడే ఉంటే పోలీసులు వస్తారు ఆ చోటుకి. చుట్టుపక్కల విచారణ సమయంలో మా స్థావరానికి తెలిసిపోతుందని జంకాను. అందుకని ప్రసాద్ జేబులు వెతికాను. అతని జేబులో గల పర్సులో అతని అడ్రస్ని చూశాను. అడ్రస్ చూడగానే ఒక ఆలోచన తట్టింది. శవాన్ని వాళ్ళ ఇంట్లోకి చేర్చితే ప్రసాద్కు విరోధులుంటే నేరం అటుమళ్ళుతుందని భ్రమపడ్డాను. శవాన్ని ఎత్తుకుని ప్రసాద్ ఇల్లు చేరాను. కారులో ప్రసాద్ ఇంటి బయట తలుపుల్ని చూడగా లోపల గడి పెట్టుకున్నారని తెలిసింది. శవాన్ని ఎక్కడ పెట్టాలన్న సంశయంతో ఉండగా పక్కింటి నుండి 2 దంపతులు అనుకుంటాను చిరుబురులాడుకుంటూ బయటికొచ్చారు చేతిలోని సంచితో. అర్ధరాత్రిలో వాళ్ళు వెళ్లే సందడిలో తలుపుకి తాళం పెట్టలేదు, గొళ్ళెం మాత్రం పెట్టారు. నేను ప్రసాద్ శవాన్ని ఆ ఇంట్లోకి తీసుకెళ్లి పడగ్గదిలో చక్కగా పడుకోబెట్టి పోలీసులకి ఫోన్ చేసి చెప్పి వెళ్ళిపోయాను చెప్పాడతను నిజాన్ని దాచకుండా. మిస్టర్ తరుణేశ్వర్, నువ్వు చేసిన నేరమేమిటి? నువ్వసలు ఏ నేరమూ చేయని వాడివి, మరెందుకు హత్య చేశానని ఒప్పుకున్నావు? అడిగాడు యువరాజ్. మా చెల్లెలికి తీరని అపకారం చేశాను. గౌరీ అంటే నాకెంతో మమకారం, అనురాగం ఉంది. గౌరీని నా భార్య రాచి రంపాన పెట్టడం సహించలేకపోయానండి. చివరికి గౌరీ తలకు రాసుకునే కొబ్బరి నూనె సైతం అందనిచ్చేది కాదు నా భార్య. గౌరీ ఎన్నెన్నో బాధలకు గురిచేసేది. హీనాతిహీనంగా గౌరీ అనుభవించే అవస్థలన్నీ చూస్తూ ఉండలేకపోయాను. సుగంధిని మందలించాను, తిట్టాను, కొట్టాను. గౌరీ ఇంకా కష్టపడటం ఎక్కువైంది సుగంధి చేత. గౌరీ చేత చేయరాని పనులు చేయిస్తూ అధికారం చలాయిస్తుంటే చూస్తూ భరించలేకపోయాను. చివరకు ఫాల్గుణమూర్తి నా చెల్లెల్ని వివాహం చేసుకుంటానంటే సంతోషపడ్డాను. చెల్లెలికి ఎంతో ఆడంబరం లేకపోయినా నిండు మనసుతో దీవించి అక్షింతలు వేస్తూ వివాహం చేయాలన్న నా ఆశను కూడా మంటకలిపేసిందండి సుగంధి. ఏడుస్తున్నాడు తరుణేశ్వర్. అతని శరీరం చెమటతో తడిసి ముద్దైపోయింది. గౌరిని హింసించిన సుగంధిని హింసించాలనుకున్నాను. అందుకే నింద మోపాను. అక్రమ సంబంధం అంటకట్టాను విచక్షణారహితంగా. మా చెల్లెలికి ఆడపడుచన్న అభిమానం కించిత్తైనా చూపించలేని అసమర్థుడైపోయాను. మా చెల్లెలికి నేను ఘోర అపరాధం చేసిన వాణ్ణి ఇక్కట్లో అనుభవిస్తుందని తెలిసి వారించలేని వాజమ్మనైపోయాను. నేను నేరస్తుణ్ణి, శిక్ష అనుభవించాలి. నేను ఉరికంబానికి ఎక్కాలనే ఆ నేరం నా మీద వేసుకున్నాను. దీనంగా ఏడవసాగాడు తరుణేశ్వర్. అందరూ స్తంభించిపోయి నిలబడిపోయారు. గౌరీ అన్నయ్యను వాటేసుకుని ఏడుస్తుంది. నన్ను క్షమించండి అంటూ సుగంధి వెళ్ళి తరుణేశ్వర్ కాళ్లపై పడిపోయింది. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.